శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. నిన్న మనం అహము అనేటువంటి శీర్షిక గురించి చెప్పుకోవటం జరిగింది. అహము ఎలా పుట్టింది అనేటువంటి ప్రశ్నను మన సోదరుడు అడగటం జరిగింది. ఆ ప్రశ్నకు విశ్లేషణగా నిన్న అహము గురించి చెప్పుకున్నాం. మరలా ఈరోజు కూడా అదే అహము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే అహము వేరు, నేను వేరు, సత్యము వేరు, ఇవన్నీ వేరు వేరు కాదు. అహాన్ని ఎంత చక్కగా తెలుసుకుంటే భౌతిక జీవితం అంత చక్కగా హాయిగా సంతోషంగా జీవించటం కుదురుతుంది. అలాగే అహము అనే దాని గురించి సంపూర్ణంగా సత్యం తెలుసుకుంటే ఉన్న సత్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. అహము సత్యము భిన్న భిన్నమైనవి కాదు. అయితే మన భావనలో వాటి పట్ల మనకి భిన్నత ఉంది. ఏంట భిన్నత భావనలో అంటే, సహజ భావనలో అహము అన్నప్పుడు అదొక పొగరగాను, అదొక మూర్ఖత్వంగాను, అదొక అహంకారం ఎక్కువ అంటాం. అంటే సహజ భావన అంటే ఏంటి? శరీరం నేనని మనం జీవిస్తున్న సామాన్య భౌతిక జీవితం. ఆధ్యాత్మికత వైపు వెళ్లకుండా అహము అన్నప్పుడు దాని అర్థం అహంకారం. సహజంగా అహము అనే పదం అసలు ఎక్కడి నుంచి పుట్టిందంటే, అహం అనేది సంస్కృత పదం. అహం బ్రహ్మస్మి అని అందరూ వినే ఉంటారు, కొంచెం ఆధ్యాత్మికతలో వెళ్ళే వాళ్ళందరూ. అహం అనేది నేను అనే అర్థం అంతే. అసలు అహము అనే పదానికి అర్థం ఏంటి అని జాగ్రత్తగా మనం గమనిస్తే, అహము అంటే నేను లేదా నాకు సంబంధించిన స్వీయ భావన. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. అహము అనే పదంలోనే ఏంటది? నేను అంటే నాకు సంబంధించిన మొత్తం అన్ని కలిపి అందంలో ఉంటాయి. అంటే స్వీయ భావం. దాన్ని వ్యక్తపరిచేటప్పుడు, బయటికి చెప్పేటప్పుడు పదంగా అహం అంటున్నాను, నేను అంటున్నాను. ఇది నా స్వయంభావం. ఈ స్వయంభావం అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే నన్ను నేను వేరుపరుచుకొని, నాకు నేను ఒక ప్రత్యేకతను ఆపాదించుకొని, నేను సపరేట్ అని నన్ను నేను భావించుకుంటున్నటువంటి ఒక నా స్వీయ భావం, నా స్వయం భావం, నా యొక్క పర్సనల్ ఫీలింగ్. అంటే నేను వీటన్నిటికంటే విడిగా ఉన్నాను అని. అయితే ఇందులో మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, నాకు సంబంధించినవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. అది ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నేనంటాను, అహం అంటాను, నాకంటాను, శరీరం అంటాను. కానీ మీరు గమనించి చూడండి, అదంతా ఒక భావరూపం, ఒక భావం. నా గూర్చి నాకు తెలుస్తున్న ఒక భావం, నా గూర్చి నాకు అర్థమవుతున్న ఒక భావం, నా గూర్చి నాకు సంపూర్ణ ఎరుకతో సంపూర్ణ సత్యంగా అనుభవం అవుతున్న భావం. ఈ భావాలన్నీ అందులో అనేకం ఉండొచ్చు, కానీ అవన్నీ నాకు తెలుస్తున్నాయి, నేను అనుభవిస్తున్నాను. నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది, నేను జీవిస్తున్నాను అని నాకు తెలుస్తుంది, నాకు శరీరం ఉందని నాకు తెలుస్తుంది, నాకు నొప్పిగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు సుఖంగా ఉంది, నాకు దాహంగా ఉంది, నాకు ఆకలిగా ఉంది, నాకు కోరికగా ఉందని నాకే తెలుస్తుంది. నా స్వయం భావం. ఈ తెలియటము, ఆ నేను నాకు తెలియటము అనే ప్రాసెస్ ఏది ఉందో అది అహం. మొత్తం కలిపి ప్రాసెస్ అంతా అహం. అహం అనేది ఒక పరిమితి కాదు, మొత్తం ప్రాసెస్. నాకు సంబంధించి నాకు తెలుస్తున్న మొత్తం ప్రాసెస్ అంతా అహం. అది భావరూపం. అహం అనేది దానికి పేరు, భావానికి మనం పెట్టుకున్న పేరు. అంటే ఇది నాకు తెలియకపోతే అసలు అహం ఉందని నేను అనుకోను, నేనున్నానని నేను అనుకోను అసలు. అంటే నేను అనేది పదం, మళ్ళీ చెబుతున్నాను, అహము అనేది పదం కాదు. అక్కడ భావాన్ని దర్శించండి. చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినండి. ఆ భావాన్ని అన్వయించుకోండి, మీలో మీరు అన్వయించుకోండి. అహం అనేది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అంటే, నేను నాకు తెలియటంతో అహం మొదలవుతుంది. జస్ట్ నాకు నేను తెలియటంతో అహం మొదలవుతుంది. నేను నాకు తెలుస్తున్నాను. మొట్టమొదటగా నేను నాకు తెలిసాను, ఉన్నాను అని తెలుస్తున్నాను. అక్కడి నుంచి
ఈ శరీరము నేనై ఉన్నానని తెలుస్తున్నాను. అక్కడి నుంచి ఈ శరీరముకు సంబంధించిన పంచేంద్రియ కోరికలు అనుభవించుకుంటూ అనుభవాలు తెలుసుకుంటున్నాను. జాగ్రత్తగా స్లోగా అర్థం చేసుకోండి. తెలుసుకుంటున్నవన్నీ అనుభవంగా నేనే అయిపోతున్నాను. అనుభవం అంటే ఏంటి? అది నాలో కలిసిపోయింది, నాలో ఉండిపోయింది, నేనైపోయాను. అంటే అది కూడా అహంగా మారిపోయింది. అలాగే నా వాళ్ళు అని పోగేసుకున్నాను. ఎందుకని అంటే ఈ శరీరానికి సృష్టి చేసినటువంటి ఏర్పాటులోనే స్త్రీ పురుష శారీరక సంబంధం ఉంది ఒకటి. రెండు, అసలు నేను ఈ భూమి మీదకి రావడానికి ముందు స్త్రీ పురుషులని నా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు నన్ను పెంచుతూ వస్తున్నారు. ఇవన్నీ నాకు అనుభవం. అంటే నా తండ్రి ఉన్నాడు అనుభవం, నా తల్లి ఉంది అనుభవం, వాళ్ళు నాకు అన్ని సమకూరుస్తున్నారు అనుభవం, నా బాల్యావస్థ నాకు అనుభవం, నేను నాకు అనుభవం, నా శరీరం నాకు అనుభవం, నా వస్తువులు నాకు అనుభవం, నా పదార్థాలు నాకు అనుభవం, నా మనుషులు నాకు అనుభవం, నాకు సంబంధించిన అన్ని నాకు అనుభవం. అనుభవం అంటే ఏంటి? నేను ఉన్నాను అన్న ఏ స్థితి నాకుందో ఆ స్థితిలో ఇవన్నీ ఉన్నాయి. అంటే మొట్టమొదట స్థితి ఏంటి అంటే నేను నాకు తెలియటం. అహం ఎప్పుడు పుడుతుంది అంటే నేను నాకు తెలియటము అనే చోట పుడుతుంది. అహము ఎప్పుడు పుడుతుంది అంటే నేను నాకు తెలియటము అనే అప్పుడు పుడుతుంది, అనే చోట పుడుతుంది. ఎక్కడ పుడుతుంది అంటే అక్కడే పుడుతుంది. నేను నాకు తెలియటం అనే చోట పుడుతుంది. ఎప్పుడు పుడుతుందంటే నేను నాకు తెలిసినప్పుడు పుడుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. నేను నాకు తెలిసినప్పుడు అహం పుడుతుంది. నేను నాకు తెలుస్తున్న చోట అహం పుడుతుంది. ఎలా పుడుతుంది అన్నప్పుడు ప్రాసెస్ ఇంతే. నేను నాకు తెలుస్తుంటేనే అది పుడుతుంది. నేను నాకు తెలియనప్పుడు అహం లేదు. కానీ ఈ పదాలు చిత్రంగా ఉంటాయి, వాక్యాలు చిత్రంగా ఉంటాయి. నేను నాకు తెలియకపోవటం ఏంటి, నేను నాకు తెలియటం ఏంటి అని. ఎందుకు లేదు? రోజు ఉంది. నేను నాకు తెలియని స్థితి రోజు ఉంది. నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు నేను నాకు తెలియదు, అసలు నాకు తెలియనే తెలియదు. నేను మెలకువలోకి వచ్చినప్పుడు నేను నాకు తెలుస్తున్నాను. మనం నిద్రలోకి వెళ్ళే స్థితిని, మెలకువలోకి వచ్చే స్థితిని జాగ్రత్తగా గమనించి అందులో సెకండ్లో 1000వ వంతుని కనుక పట్టుకోగలిగితే నేను నాకు తెలియటం అనే దాంట్లో ఒక గ్యాప్ కూడా ఉంది. అక్కడ నేను నాకు తెలుస్తున్నాను. అసలు నేనెవరో నాకు తెలియటం ఏంటి? నేను నాకు తెలియక ముందు కూడా ఉన్నాను. జాగ్రత్తగా గమనించుకోండి. నేను నాకు తెలియక ముందు కూడా ఉన్నాను. కానీ ఎలా ఉన్నాను? ఉన్నాను అన్నట్లుగా ఉన్నాను. అప్పుడు అహం లేదు. ఎప్పుడు అహం పుడుతుంది అంటే నేను నాకు తెలిసినప్పుడు. ఆ తెలియటంతోనే అహం అనే నేను అనే భావన పుడుతుంది. తెలియనప్పుడు నేననే భావన లేదు అసలు. చాలా చిత్రంగా ఉంటుంది. మీ లోపలికి వెళ్ళి మీరు చూసుకోవాల్సిందంటే అది అనుభవించాల్సిందే. పదాలు దాన్ని చెప్పలేవు ఆ స్థితిని. అందుకే దాన్ని అనిర్వచనీయము, అవాంగమానస గోచరము అన్నారు అనంత ఆత్మశక్తి స్థితిని. అదొక స్థితి అంతే. జస్ట్ ఉన్నాను అన్న స్థితి. ఈజ్ అంటారు, బీయింగ్ అంటారు. అంటే ఉన్నది, ఉండుట అంతే. ఉన్నాను. ఏముంది? ఉన్నాననే పదం కూడా లేదు అక్కడ. ఒక స్థితి ఉంది. ఆ స్థితిలో, ఉన్నానన్న స్థితిలో నాకు ఎరుక లేనప్పుడు, అంటే నేను ఈ శరీరం అనే ఎరుక నాకు కలగనప్పుడు అహం లేదు. ఎరుక కలగాలి అంటే అది దేంతో దాంతో కలవాలి. అంటే ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆకాశ స్థితిలో అహం లేదు. జస్ట్ ఆకాశ స్థితి ఉంది. అది ఉన్నాను అన్న స్థితి అంతే. ఉన్నాను అన్న స్థితిలో ఉన్నాను అంటున్నాను కదండి, అంటుంది నేనే కంటే అది పదంగా చెప్పాను తప్ప ఉన్నానని మనం అంటలా. అలాంటి పదం తప్ప ఇంకేం వాడాలో అక్కడ తెలియట్లే. ఉన్న స్థితి. నువ్వు ఉన్నాను కాదు, ఉన్న స్థితి, సజీవత్వ స్థితి. ఇప్పుడు మరణించినప్పుడు లేని స్థితి, లేడు అంటున్నాం. మరణించినప్పుడు ఏమంటున్నాం? లేడు అంటున్నాం. నిద్రపోయినప్పుడు కూడా నాకు లేని స్థితే, నేనున్నానని నాకు తెలియదు. కానీ నిద్రపోయినప్పుడు కూడా నాకు ఒక స్థితి ఉంది. ఏంటది? ఉన్నాను. ఉన్న స్థితి ఉంది. ఎందుకంటే మరణించలేదుగా.
దీన్ని అనేక రకాలుగా చెప్పుకుంటూ అనేక రకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటమే తప్ప ఇది కేవలం భావరూపం, జ్ఞానరూపం, ఊహారూపం, అర్థం చేసుకోవటం, గ్రహించటం తప్ప కార్యరూపం కాదు. ఇది ఇందులో కార్యాలు ఏమి లేవు చేయటానికి. ఇది క్రియారూపం కాదు. ఇందులో ఇక్కడ ఏమి లేవు చేయటానికి. ఏదో పనులు చేసి దీన్ని సాధించేయచ్చు అనడానికి లేదు. అసలు దీనికి శరీరాన్నే వాడక్కర్లా. జస్ట్ మేధస్సుని, జ్ఞానశక్తిని, ఇంటెలిజెన్స్ని, అది కూడా కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకొని చెబుతున్నాను, నా లోపలికి నేను వెళ్ళి చెబుతున్నా. ఆ స్థితిని అనుభవించి చెబుతున్నా, అనుభవిస్తూ చెబుతున్నా. మీరు కూడా దాన్ని అర్థం చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ప్రశాంతంగా కూర్చొని ఆ స్థితిని భావన చేసుకునే ప్రయత్నం చేయండి. నేను నిద్రపోయినప్పుడు అహం లేదు. ఎందుకు లేదంటే నాకు నేను తెలీదు. నాకు అప్పుడు తెలియదు అసలు. కాబట్టి అహం లేదు. అహం లేనప్పుడు నేనెవరో నేను చెప్పలేను. నేనెవరో నేను చెప్పలేకపోవడమే కాదు, నాకేమేమన్నాయో కూడా చెప్పలేను. నేనెవరో నేను చెప్పలేనప్పుడు నాకు, నాది, నా వాళ్ళు అసలు చెప్పలేను. చెప్పడం కుదరదు. నేను లేనప్పుడు అసలు ఇంకేమీ లేవు, సృష్టి లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను ఎప్పుడైతే లేనో సృష్టి కూడా లేదు. మొత్తం అంతా మాయమైపోయింది, మొత్తం అంతా నశించిపోయింది, మొత్తం అంతా అంతమైపోయింది. ఇవి మామూలు పదాలు మనం వాడుకునేవి, కానీ మొత్తం అంతా లీనమైపోయింది. ఒరిజినల్ అది అందులో లీనమైపోయింది. అది అందులోనే ఉంది, అందులోనే లీనమైపోయింది. కొంచెం వాటర్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం. డీప్ ఫ్రిడ్జ్లో గ్లాసులో పోసి పెట్టాం. గడ్డ కట్టేసింది వాటర్. ఇప్పుడు వాటర్ యొక్క స్వరూపం ఎలా ఉందంటే ఐసు గడ్డ ఎలా ఉంది, గట్టిగా అయిపోయింది, రాయిలా అయిపోయింది. కొడితే మనిషికి దెబ్బ తగులుద్ది కూడా, అంత గట్టిగా అయిపోయింది. నీళ్లతో కొడితే దెబ్బ తగలదు, కానీ ఆ ఐసు గడ్డతో కొడితే దెబ్బ తగులుతుంది. బాగా డీప్ చేసి కొడితే దెబ్బ తగులుతుంది, అంత గట్టిగా అయింది. ఇప్పుడు అది నేటికి భిన్నంగా కనపడుతుంది, కానీ ఆ ఐసు గడ్డలో ఉంది నీరే. నీటికి భిన్నంగా అనిపిస్తుంది, కనపడుతుంది. దానికి షేప్ వచ్చింది, రూపం వచ్చింది, ఆకృతి వచ్చింది, మొత్తం అన్నీ నీటికి భిన్నంగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు పట్టుకోవడం కూడా కుదురుతుంది. నీటిని పట్టుకుంటూ జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గడ్డను తీసుకెళ్లి నీటిలో పడేసాం. మళ్ళీ ఒక ఐసు గడ్డను తీసుకెళ్లి బకెట్ నీళ్ళని అందులో పడేసాం. ఏమైంది? కాసేపుడికి కరిగి కలిసిపోయింది, నీరైపోయింది. ఎందుకని? దాని స్వభావం, స్వరూపం అది, దాని సహజ లక్షణం, దాని సహజత్వం అదే. దాని ఒరిజినాలిటీ నీరు, మొత్తంగా దాని ఒరిజినాలిటీ నీరు. ఆ నీరే ఘనీభవించి ఐస్ అయిందండి. ఎక్కడైంది? నీటిలోనే అయింది. ఇప్పుడు ఐస్ గడ్డలే ఉంది, నీరే ఉంది. గడ్డ కావడానికి ప్రత్యేక ఏ పదార్థము దానికి కలపబడలేదు. అదే గడ్డగా అయింది, అదే ఘనీభవించింది, మళ్ళీ అదే ద్రవించి నీరైపోతుంది. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి అంతే. ఇందులో ఫ్రిడ్జ్లు గిజ్లు విషయాలు మర్చిపోండి. అనేక భౌగోళిక పరిస్థితుల్లో అసలు ఏ ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే మంచు తయారైపోతూ ఉంటుంది, నీరేది. ఇక్కడ ఆ గడ్డ కట్టిన స్థితి ఉందే, అక్కడ ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రంలో అనేక చోట్ల ఐసు గడ్డలు గడ్డేసింది. సముద్రంలోనే ఐసు గడ్డలు తేలుతున్నాయి. అలా కొన్ని వందల వేల లక్షల ఐసు గడ్డలు సముద్రంలో ఆనందంగా తేలుతున్నాయి, ఊగుతున్నాయి, కదులుతున్నాయి, మనకు కనపడుతున్నాయి కూడా. అవన్నీ ఎలా కనపడుతున్నాయి అంటే సముద్రానికి భిన్నంగా కనపడుతున్నాయి. ఏదో గడ్డలు తేలుతున్నట్టు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద ఐసు గడ్డలు. అవన్నీ వేరుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఐసు గడ్డ తనకు తాను ఏమనుకుంటుందంటే తనకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నిద్రాస్థితి ఎలాంటిదంటే సముద్ర స్థితి లాంటిది. నేను లేను కానీ ఉన్నది, సముద్రం ఉన్నది, ఐసుగడ్డలు లేవు, సముద్రం ఉంది. ఐసుగడ్డలు సముద్రంలోనే, సముద్రపు నీరే ఘనీభవించటం చేత సముద్రంలోనే ఏర్పడి, సముద్రంతోనే ఏర్పడి, ఆ నీటితోనే ఏర్పడి అక్కడే ఉన్నాయి. అవి కూడా సముద్రంలోనే ఉన్నాయి. కానీ ఘనీభవించటం అనే ఒక ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియకి మనకు సంబంధం ఏం లేదు, అది నీటి యొక్క లక్షణం. అధిక చల్లదనం కలిగినప్పుడు అది ఘనీభవిస్తూ ఉంటుంది, మళ్ళీ వేడి తగిలినప్పుడు అది వ్యాకోచించి నీరైపోతూ ఉంటుంది. ఇంకా బాగా వేడి తగిలితే అది ఆవిరైపోతూ ఉంటుంది, ఆవిరైపోయి అది మేఘాలు అవుతూ ఉంటుంది, మేఘాలు అయ్యేది మళ్ళీ తిరిగి వర్షిస్తూ ఉంటుంది.
ఇది దాని లక్షణం, నీటి యొక్క లక్షణం, నీటి యొక్క గుణం, నీటి యొక్క శక్తి. అన్ని రకాలుగా ఇది అవ్వగలదు, అన్ని రకాల మార్పులు చెందేటువంటి స్వభావం దానిలో ఉంది. అలాగే అనంత ఆత్మశక్తి సముద్రం యొక్క లక్షణం ఏంటంటే అది ఆకాశ స్థితి వల్లే సర్వవ్యాపకంగా ఉంది. సముద్రం వల్లే, జస్ట్ సముద్రం అన్నట్టే. ఇప్పుడు అందులో అహం లేదు, అసలు అహం ఉండదు. అంటే ఒకే విషయాన్ని అనేక కోణాల్లో మనకు అర్థం అవడానికి అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇది ఎలా అయింది, అది అలా అయింది, కాంట్రాడిక్షన్ వద్దు, ఎక్కడికక్కడ అర్థం చేసుకుంటాం. ఇది ఒకే రకంగా అర్థం చేసుకోవటం అసంభవం. ఇది అనేక రకాలుగా దాన్ని అర్థం చేసుకుంటేనే అది అనంతంలో కలుస్తాం మనం. అంతే, అనంతం అన్న భావం తెలుసు. సముద్రం ఎలాగో, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సముద్రం ఎలాగో దానికి అంతు లేదు. మనిషితో పోల్చినప్పుడు దానికి అంతు లేదు. అనంతం సముద్రం, ఎంత ఉందో మనకు తెలియదు. ఉన్నదంతా సముద్రమే, మొత్తం భూమి చుట్టూ ఉన్నదంతా సముద్రమే. అలాగే మొత్తం ఉన్నదంతా సర్వవ్యాపక ఆకాశమే. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్నటువంటి సముద్రంలో ఓ పావు భాగం భూమిపై కనపడుతుంది, మొత్తం 3/4 సముద్రం భూమి చుట్టూ ఉంది, భూమిని కప్పేస్తుంది. ఓ పావు భాగం కొద్దిగా పైకి భూమి కనపడుతుంది, దాంట్లో మనం జీవిస్తున్నాం. సేమ్ అలాగే సర్వవ్యాపక ఆకాశం సర్వవ్యాపకంగా ఉంది. సముద్రం మధ్యలో భూమి ఉన్నట్టు 3/4 సముద్రం ఆక్యుపై చేసేస్తే ఒక పావు వంతు భూమి మనకి నివసించడానికి యోగ్యంగా ఉన్నట్టు సర్వవ్యాపక ఆకాశంలో దాని యొక్క అంటే నీరు ఘనీభవించిన స్థితి ఐసుగడ్డలైనట్టుగా అనంత ఆత్మశక్తి యొక్క లక్షణముల చేత సృష్టి దానిలో ఉంది. చాలా మైన్యూట్ పర్సంటేజ్లో, మిగిలినంతా సర్వవ్యాపక ఆకాశంలోనే ఉంది. అలా ఎందుకు ఉంది అంటే దాని లక్షణం. నీరు ఘనీభవిస్తే ఐసుగడ్డ అవడం అనేది నీటి యొక్క లక్షణం, స్వభావం, గుణం. ఘనీభవించటం అనేది దాని లక్షణం, నీటి యొక్క లక్షణం, నీటి యొక్క శక్తి. దానికి అలాంటి శక్తులు ఎన్ని ఉన్నాయి? ఆవిరవటం ఉంది, అంటే వేడి తగిలితే ఆవిరవటం ఉంది, చల్లదనాన్ని ఘనీభవించటం ఉంది, ఆవిరై మేఘాలు అవ్వటం ఉంది, మళ్ళీ మేఘాలు వర్షించటం ఉంది, మళ్ళీ వర్షించి అది భూమి మీదకి వచ్చి మళ్ళీ నీరుగా మారిపోతుంది, వర్షించినప్పుడే నీరుగా మారిపోతుంది, మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఇదంతా నీటికి ఉన్నటువంటి ఒక ప్రాసెస్. అది మొత్తం నీరేది. నీరు అలా అన్ని రకాలుగా అవ్వగలదు. ఐసుగడ్డలుగా అవ్వగలదు, ఆవిరిగా అవ్వగలదు, మేఘాలుగా అవ్వగలదు, నీటి బిందువులుగా విడివిడిగా అవ్వగలదు, మళ్ళీ బిందువులన్నీ కలిసి ఒక సింధువుగా ఒక నదిగా అవ్వగలదు. ఈ నది అంతా మళ్ళీ వెళ్ళి సముద్రంగా అయిపోగలదు. అది నీటి యొక్క విధానం, శక్తి. ఎందుకు అలా అని అడగడానికి లేదు. దానికని లక్షణాలు ఉన్నాయి, దానికని శక్తులు ఉన్నాయి, దానికని గుణాలు ఉన్నాయి, దాని స్వభావం ఉంది. అది శక్తి, నీటి యొక్క శక్తి, అంతే. అలాగే ఇక్కడ భూమి మీద సముద్రం ఎలాగో సర్వవ్యాపక ఆకాశం అంతే. ఆకాశతత్వాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. అది శక్తి సాగరం, ఆత్మశక్తి సాగరమేది. మనకు శక్తి కనపడట్లేదు, కంటికి దర్శించేలా అది లేదంటే. అది శక్తి ఎందులోనూ లేదు. ఓ పండులో శక్తి మనకు తెలియదు, కంటికి కనపడదు, పండు కనపడదు. మనం తీసుకునే ఆహార ధాన్యాలన్నింటిలో శక్తి మనకు కనపడదు. ఆహార ధాన్యాలు కనపడతాయి, కానీ మనం వాటిని తినేది శక్తి కోసమే. ఆ శక్తిని తీసుకునే విధానం శరీరానికి తెలుసు, మన కంటికి కనపడదు, పంచేంద్రియాలకు అందదు. పదార్థాలు కనపడతాయి, వస్తువులు కనపడతాయి, మనుషులు కనపడతారు, శక్తి కనపడదు. ఎందుకంటే శక్తికి గుణం లేదు, ఆకాశంలో ఉంది. అది దానికి స్వభావం, గుణము వ్యక్తీకరించబడేలా లేదు. కానీ దాని శక్తి యొక్క శక్తులు అనేకంగా ఉన్నాయి. నీరు ఘనీభవించినట్టుగా, నీరు ఆవిరైనట్టుగా, నీరు మేఘమైనట్టుగా, నీరు ఐసుగడ్డ అయినట్టుగా, నీటి బిందువు అయినట్టుగా, అనేక వేరువేరు బిందువులు అయిపోయినట్టుగా, మళ్ళీ వేరువేరు బిందువులన్నీ కలిసి ఒకటే సింధు అయిపోయినట్టుగా, అంటే ఒకటే నది అయిపోయినట్టుగా, మళ్ళీ నదులన్నీ కలుసుకు వెళ్ళి ఒకటే సముద్రం అయిపోయినట్టుగా. మీరు చూడండి, ఒక ఏకముగా సముద్రంలో ఉన్నటువంటి ఏక నీరది, విడదీయడానికి లేదు అక్కడ నీటిని. కానీ వేడి చేత అది ఆవిరై పైకెళ్ళి మేఘములై విడివిడి బిందువులుగా పడుతుంది. చూడండి, వేరువేరు బిందువులుగా వచ్చింది. బిందువు అన్నప్పుడు నీరు వేరువేరుగా పడుతుంది, కనపడుతుంది వాడు వేరువేరుగా. కానీ పడిన తర్వాత ఏకమైపోతుంది. మళ్ళీ పడేటప్పుడు వేరువేరుగా పడుతుంది, దాన్ని వర్షం అంటాం, బిందువులుగా పడుతుంది. పడిన తర్వాత నేల మీద ఏకమైపోతుంది, మళ్ళీ కలిసిపోతుంది. ఎందుకని అది ఒకటే కనుక కలిసిపోతుంది, దాంట్లో కలిసిపోయే లక్షణం ఉంది. అది ఒకటే. అది
బిందువులుగా ఉన్న ఒకటే, ఆవిరైనా ఒకటే, మేఘంగా ఉన్న ఒకటే, ఐసుగడ్డగా ఉన్న ఒకటే. అందుకే అది మళ్ళీ ఎప్పటికీ నీరైపోతుంది, మొత్తం కలిసిపోతుంది, దానిలో అది కలిసిపోతుంది. దానిలో అది కలిసిపోవటానికి కారణం ఏంటంటే అదే ఇన్నయింది కనుక. అలాగే మొత్తంగా ఆకాశ సాగరము, శక్తి సాగరము, ఇది అనంత ఆకాశ సాగరం, చైతన్య సాగరం, ఎరుక సాగరం, అవేర్నెస్ అనే సాగరం. ఇది అనంతంగా ఉన్నది, అనంత సాగరం, అది అనంత ఆత్మశక్తి సాగరం. ఏంటది? ఆకాశము. అయితే శక్తికి శబ్దస్పర్శ రూపరసగంధములని మానవుడు గ్రహించేటువంటి స్థితులు దాంట్లో లేవు, అంతే. శక్తిని మానవుడు గ్రహించలేడు ఇంద్రియాలతో, అంతే. అంతకు మించి అందులో పెద్ద విశేషత ఏం లేదు, అద్భుతం లేదు. మానవుడు గ్రహించగలిగింది 5 రకాలుగానే, శబ్ద స్పర్శ రూపరస గంధములు శరీరంతో. అలా అది లేదు దాంట్లో. ఈ శబ్దస్పర్శ రూపరస గంధములుగా అది లేదు, ఒరిజినల్ శక్తి అలా లేదు. అందుకే ఆకాశం శూన్యము ఖాళీ అంటాం మనం, ఎందుకంటే మనకి ఇలా 5 రకాలుగా ఉంటాయని తెలుస్తుంది. కానీ ఒక నీరు ఐసుగడ్డ అవ్వగలిగినట్టుగా, మళ్ళీ అది కరిగిపోయి నీటిలో ఏకమైపోయినట్టుగా, ఐసుగడ్డ అయినప్పుడు వేరుగా ఉంటుంది. అలాగే ఆవిరైనప్పుడు ఆవిరి కనపడతా ఉంటుంది, నీటికి భిన్నంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మేఘాలు అయినప్పుడు మేఘాలు కనపడతాయి, ఈ ఆవిర్లంతా కలిసి ఒక మేఘం అవుతుంది. మేఘాల గొట్ట సమూహాలకు వెళ్ళిపోతుంటాయి, మేఘములు అంటాం, అనేకం ఉంటాయి కాబట్టి. మళ్ళీ మేఘములు వర్షించేటప్పుడు ఒక్కొక్క బిందువే పడతా ఉంటుంది, వేరు బిందువులుగా, లక్షల కోట్ల బిందువులుగా కనపడుతుంది. అది క్లియర్గా కనపడుతుంది. బిందువులు విడివిడిగా పడతా ఉంటాయి, వచ్చి మన మీద పడతాయి వర్షం కురుస్తున్నప్పుడు. మళ్ళీ బిందువులన్నీ కలిసిపోయి నదులు అయిపోతాయి. సింధు అంటే నది, అవన్నీ ప్రవహించుకుంటూ వచ్చి నదులు అయిపోతాయి, ప్రవహిస్తాయి. ఏదో మనుషులు వాడుకునే ప్రాసెస్ ఉందనుకోండి, అలా సృష్టి నడుస్తుంది. వాడుకుంటూ అది సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ నీరంతా నీరే అయిపోయింది, అంతే. ఎన్ని దశా మార్పులు జరిగినా నీరే అయిపోయింది. ఎందుకని? అది నీరు కనుక. అలా దశలు మార్పు చెందేటువంటి స్వభావం, లక్షణం దానిలో ఉంది కనుక. అలాగే సృష్టి మొత్తం శక్తి సాగరం. ఆ శక్తి యొక్క లక్షణములు ఏంటి? పంచభూతాత్మకములు. మనం ఎన్ని చెప్పుకుంటే అన్ని ఇక్కడ కనపడుతున్నాయండి. త్రిగుణాత్మకములు, సత్వతమో రజోగుణములు అంటే మనం పేర్లు పెట్టుకున్నాం. పంచభూతములు అంటే 5 రకాలు, ఆ పేర్లు మనమే పెట్టుకున్నాం. ఎందుకని? ఉన్నవాటి ఆధారంగా దాన్ని తెలుసుకుంటున్నాం, అంతే మనం. ఎందుకని? అది తెలుసుకోబడేలా లేదు, శబ్దస్పర్శ రూపరస గంధముల్లో అది లేదు. శక్తి సాగరం అని. ఆ శక్తి సాగరం చైతన్య శక్తి సాగరం, ఆత్మని పిలువబడే చైతన్య శక్తి సాగరం, ఆకాశ శక్తి సాగరం ఏదుందో దాని లక్షణములు పంచభూతాత్మకములు, దాని గుణములు త్రిగుణాత్మకములు, దాని శక్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి, ఇవన్నీ దాని స్వభావములు. చైతన్యము అంటే నిరంతర కదలిక, నిరంతర సజీవత్వము, చైతన్యము దాని యొక్క స్వభావము. చైతన్యమే అది. ఆ స్థితిలో అక్కడ అహం లేదు, అహం అనేది స్ఫురించేదేం లేదు, అసలు ఏమి స్ఫురించదు అక్కడ, అహం అనేది ఉండదు అక్కడ. ఇప్పుడు ఈ విశాల సముద్రంలో ఘనీభవించి ఐసుగడ్డలు తయారైనాయి, అక్కడక్కడ మిగిలిందంతా నీరే ఉంది. ఆ నీటిలో ఐసుగడ్డలు తేలుతున్నాయి. ఎందుకని? ఘనీభవించి ఉండటం చేత. ఎందుకంటే ఘనీభవించిన ఐసుగడ్డలు ఎవరు? నీరే. కానీ మనకు అది విడిగా కనపడుతుంది. అవి కూడా నేను వేరు అని భావించుకుంటున్నాయి. అవి కొంతకాలం ఉంటాయి. ఆ ఘనీభవించే దశ ఎంతసేపు ఉందో అంతసేపు ఉంటాయి, అంతకాలం ఉంటాయి. మళ్ళీ వాటికి వేడి తగలగానే అవి కరిగిపోయి మళ్ళీ సముద్రపు నీరుగా మారిపోతాయి. మళ్ళీ తర్వాత చూస్తే మనకి అవి ఉండవు. అవి ఘనీభవిస్తున్నప్పుడు మేము పుడుతున్నామని, అవి కరిగిపోతున్నప్పుడు మేము మరణిస్తున్నామని. అంటే ఘనీభవించడానికి టైం పడుతుంది. ఒకేసారి హఠాత్తుగా టప్మని ఘనీభవించదు. నీరుని తీసుకెళ్ళి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది ఐసుగడ్డ అవడానికి టైం పడుతుంది. అలా ఐసుగడ్డ అయినా అవడానికి టైం పట్టే దశని పుట్టుక అనే ప్రాసెస్ అని చెబుతున్నాం. అదొక ప్రాసెస్ అని చెబుతున్నాం. అలాగే ఇది కరిగిపోయి నీటిలో కలిసిపోయే దశని మరణము అని చెబుతున్నాం. దానికి టైం పడుతుంది. ఐసుగడ్డ అవడానికి టైం పడుతుంది, ఐసుగడ్డ నీరుగా మారడానికి టైం పడుతుంది. అదే మనిషి జీవితం, పుట్టుక మరణం మధ్యలో జీవితకాలం. ఈ ప్రాసెస్, కరిగిపోయే ప్రాసెస్ ఇదంతా. ఇది కరిగిపోయి ఏమవుతుంది? ఆకాశ శక్తి సాగరంలో లీనమైపోద్ది. మనిషి అయినా, చెట్టు అయినా, పొట్టైనా, గొట్టైనా, గ్రహమైన, గోళమైన, నక్షత్రమైన ఏదైనా కానివ్వండి సృష్టిలో, అవి దాని లక్షణములు.
అందుకని బేసిక్ లక్షణాలుగా ఏం చెప్పారంటే ఎక్కడ ఏది చూసినా ఏం చేసినా ఉన్నది ముందు పంచభూతాత్మకము. అంటే పంచభూతములే ఆధారం దేనికైనా ఎక్కడైనా, అన్నింటిలో ఉన్నాయి పంచభూతములే. ఏంటా పంచభూతములు? ఆకాశము. ఆకాశం అసలు ఫస్ట్ సర్వవ్యాపకము ఉన్నది అదే. అదే ఆకాశ శక్తి సాగరం, చైతన్య సాగరం అది. తర్వాత వాయువు, తర్వాత తేజస్సు, తర్వాత నీరు, తర్వాత భూమి. అవి దాని స్థితులు, లక్షణములు. అది అలా అవ్వగలదు అంతే తప్ప అన్ని వీటికి భిన్నమైనవి కాదు, 5 వేరువేరుగా లేవు. ఆకాశ స్వరూపముగా పిలువబడుతూ ఉన్నటువంటి అనంత చైతన్య శక్తి సాగరం ఏదుందో అది ఇన్ని అవ్వగలదు. అది దాని లక్షణం కనుక ఇన్ని అయినట్టు మనకు కనపడుతుంది. ఈ పంచభూతాలన్నీ మళ్ళీ అది చైతన్యత వలన, దాని లక్షణముల వలన అన్ని మళ్ళీ కలుస్తానే ఉన్నాయి. ఒకదానిలో ఒకటి దాని స్వభావములు, గుణములు, దాని శక్తులు అన్నీ కలుస్తూ అది చైతన్యత వలన దానిలోనే ఆ సృష్టి ఏర్పడుతుంది. ఏది? సముద్రములో ఐసుగడ్డలు ఏర్పడినట్టు, సముద్రపు నీరు ఆవిరై మేఘములైనట్టు, ఆ మేఘములు ప్రయాణించినట్టు, ప్రయాణించిన మేఘములు వర్షించినప్పుడు బిందువులు, వర్ష బిందువులు, వర్ష చినుకులు కోటాను కోట్లుగా విడిపోయి అనేక బిందువులుగా ఉన్నట్టు కనపడుతుంది. ఏంటి ఎక్కడ కనపడుతుంది? మేఘముల నుంచి భూమి మీదకి పడే లోపు మాత్రమే. భూమి మీద పడిపోయినాక అంత ఏకమైపోతుంది మళ్ళీ. అంటే ఈ మధ్యలో ప్రయాణ దశలో మేఘముల నుంచి ప్రయాణిస్తూ భూమిని చేరుకునే దిశలో అవి కోటాను కోట్ల చినుకులుగా, వర్షపు బిందువులుగా వేరువేరుగా ఉన్నట్టు కనపడుతుంది. అందుకనే పేరు పెట్టాము చినుకులు అని. ఏదో కొండపోత పడినట్టు, నీళ్లు పడిపోయినట్టు పట్ల చినుకులు 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 వేరువేరుగా పడుతుంది. ఆ వేరువేరుగా చినుకులుగా పడటం అనేటువంటి ఆ మేఘ స్థితి నుంచి వచ్చేది అది దాని లక్షణం, దాని ధర్మం, దాని స్థితి. మళ్ళీ కిందకు వచ్చినాక అది ఏకనీరు అయిపోతుంది. ఈ మధ్యలో మాత్రం అనేకంగా కనపడుతుంది. అదే సృష్టి మనకి మధ్యలో అనేకంగా కనపడుతుంది. చినుకులు లాంటి సృష్టి, బిందువులు లాంటి సృష్టి, అది మధ్యస్థితి. మధ్యస్థితిలో మనకు అలా కనపడుతుంది. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళందరం మధ్యస్థితిలోనే ఉన్నాం. మధ్యస్థితే సృష్టి స్థితి. మొదటగా అది సర్వవ్యాపక ఆకాశము, చివరిగా అది సర్వవ్యాపక ఆకాశము, చైతన్య సాగరం, ఆకాశ సాగరం, ఆకాశ గంగా. కింద సముద్రం ఎలాగో అది ఆకాశ గంగ, చైతన్య గంగ అంతే. అది మొదటగా ఆకాశ చైతన్య గంగ, ఆకాశ గంగ, సముద్రంలాగా. దాంట్లో సృష్టి ఏర్పడుతుంది. దానివల్లనే దాని లక్షణాలే. దానిలోనే సృష్టి లీనమైపోతుంది. అది కూడా చిట్ట చివరిది. మొదటగా అది ఆకాశ గంగే, అంతా లీనమైపోయినాక అది ఆకాశ గంగే, మధ్యలో మనకు సృష్టిగా కనపడుతుంది. ఎప్పుడు అంటే ఆవిరైపోయిన నీరు ఆవిర్లు పైకి వెళ్తూ మేఘములై ఆవిర్లు కనపడుతున్నాయి, మేఘాలు కనపడుతున్నాయి. మేఘాలు వర్షించినప్పుడు అనేక బిందువులు కనపడుతున్నాయి. అంటే ఆవిరిగాను అది నీటి కంటే భిన్నంగా వేరు సృష్టిలో కనపడుతుంది. ఆవిరి ఒక దశ, ఈ ఆవిర్లన్నీ కలిసి మేఘం అవటం ఒక దశ. ఇటువంటి మేఘములు అనేకం తయారయ్యాయి, కదులుతూ గాలికి కదులుతూ వెళ్ళటం అనేది సృష్టి ప్రక్రియగా అనేక దశలు సృష్టిలో అనేకం కనపడుతున్నాయి. చూడండి, అనేక మేఘాలు, అనేక ఆవిర్లు. మళ్ళీ వర్షించినప్పుడు అనేక కోటాను కోట్ల బిందువులు. ఆ వర్షించినవన్నీ కలిసి ఏకమైపోయినప్పుడు మళ్ళీ నది అనేటువంటి కొత్త సృష్టి. మళ్ళీ అది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూ సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ నీరు అయిపోయింది, మొట్టమొదటి స్థానానికి వెళ్ళిపోయింది. మొట్టమొదటి స్థానం నుంచి అనేక స్థానాలలో అది రూపాంతరం చెందుతూ వచ్చింది. దానికి అది స్థితి ఉంది, అది దాని గుణం, అది దాని స్వభావం. ఆ రూపాంతరాలను అర్థం చేసుకోవటమే తప్ప రూపాంతరాలన్నీ ఏదో కొత్తగా ఉన్నాయి, నీటికి భిన్నమైనవి అనుకోవడానికి కుదరదు. గడ్డగట్టినా అంతే, ఆవిరైనా అంతే, సృష్టి అంతే. ఇలా అర్థం చేసుకోవాలి. సృష్టిని అర్థం చేసుకోవటం తప్ప కార్యరూపంలో దాన్ని సాధించడానికి అక్కడ ఏం లేదు. అది కేవలం జ్ఞాన రూపంలో అర్థం చేసుకోవటం తప్ప ఇంకే స్థితి లేదు. అది భావస్థితి, భావనాత్మకత, అది క్రియాత్మకత కాదు. అది ఇక్కడ కర్మయోగం, భక్తి యోగం ఏం పనిచేయవు. కేవలం జ్ఞానయోగం. యోగం అంటే కలయిక, జ్ఞానం అంతే. జ్ఞానంతో కలయిక, అర్థం చేసుకోవటం. కర్మయోగము, భక్తి యోగం అనేవన్నీ మానసిక లోకాలు, శారీరక మానసిక లోకాలు. మీరు శరీర మనస్సులతో ఏదైనా చేయదలుచుకున్నప్పుడు అవన్నీ చేసుకుంటారండి. ఒకవేళ జ్ఞానం దాకా ప్రయాణం సాగాలన్నా శరీర మనస్సులను దాటాలని భావన ఒకవేళ మీకు ఉంటే
అప్పుడు కర్మయోగం, భక్తి యోగం ఇవన్నీ వస్తాయి. అవేం తప్పని నేను చెప్పడం, అసలు విషయం ఇది, ఇలా మాత్రమే తెలుస్తుంది, ఇంకెలాగో అది తెలియబడదు. ఎందుకంటే అది ఒకటే కనుక, అది అదే కనుక. కాబట్టి అహం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అన్నప్పుడు, సముద్రంగా అనంత సముద్రంగా ఉన్నప్పుడు నీటికి అహం అన్న భావన లేదు, నేను సముద్రం అని ఎరుకు లేదు, జస్ట్ ఉన్నది అంతే. అందులో ఒక అల ఏర్పడినప్పుడు, లేదా అందులో ఒక ఐసుగడ్డ ఏర్పడినప్పుడు ఐసుగడ్డ ఫీల్ అవుతుంది, నేను విడిగా ఉన్నాను, అహం నేను నీటికి భిన్నంగా ఉన్నాను. ఎందుకంటే ఐసుగడ్డకు ఒక సపరేట్ షేప్ వచ్చింది, అలకు ఒక సపరేట్ షేప్ వచ్చింది. సేమ్ అలాగే ఆకాశ గంగలో సృష్టి జరిగినప్పుడు నేను అన్న భావన నాకు కలుగుతుంది. అంటే అది నేను నాకు తెలియటం, అదే నేను నాకు తెలియటం. ఇప్పుడు ఐసుగడ్డకు నేననే భావన ఎప్పుడు వచ్చింది? గడ్డగా ఒక పరిమితి ఏర్పడినప్పుడు దానికి ఒక రూపం ఉంది, దానికి ఒక ఘనత్వం వచ్చింది, దానికి ఒక గుణాలు వచ్చినాయి. నీటికంటే అధిక చల్లగా ఉంది అది, దానికి ఒక బరువు వచ్చింది, దానికి ఒక పరిమాణం సైజు వచ్చింది, అది ఎంత ఉందని చెప్పడానికి వీలుగా ఉంది. అప్పుడు దానికి నేను అన్న భావన కలిగింది. నేనన్న భావన అప్పుడు కలుగుతుంది. ఈ ఐసుగడ్డకి నేనన్న భావన కలగక ముందు సముద్రం లేదా? ఉంది. కానీ అప్పుడు అహం అన్న భావన లేదు, నేనన్న భావన లేదు, ఆ స్ఫురణ లేదు. జస్ట్ సజీవత్వ స్థితి ఉంది, ఉన్నాను అన్న సజీవత్వ స్థితి ఉంది, జీవత్వ స్థితి ఉంది, సజీవత్వ స్థితి ఉంది. దాన్ని ఎరుక, సజీవత్వం ఇలా అని చెప్పారంటే ఉన్నది అంతే, ఉన్నది ఉన్న స్థితి. అది ఉన్న స్థితిలో నేను అనేది ఎప్పుడు పుడుతుంది అంటే నేను నాకు తెలిసినప్పుడు. నేను నాకు తెలియటము అంటే నాకు తెలియటానికి నాకు పరిమితులు ఉండాలి, గుణాలు ఉండాలి, స్వభావం ఉండాలి, రూపురేఖలు ఉండాలి, శబ్దస్పర్శ రూపరస గంధములు నాకు ఉండాలి. అప్పుడు నేను నాకు తెలుస్తున్నాను. ఇవి లేనప్పుడు అనంతత్వంలో నేను నాకు తెలియదు. అసలు అక్కడ అహం ఉండదు, అహం స్ఫురణ ఉండదు అక్కడ. అంటే నేను అనేటువంటిది ఉండదు. నేను నాకు తెలియటం మొదలవుతుంది, అప్పుడే అహం పుడుతుంది. అహం అక్కడ పుడుతుంది, అంతకుముందు అహం లేదు. ఒకవేళ ఉందంటే ఉన్నదంటే అదే అహం. అప్పుడు నేననే భావన ఉండదు అసలు. మనం ఏదో వ్యవహారానికి చెప్పుకోవచ్చు, కానీ నేననే భావనే ఉండదు. ఏ భావన లేని స్థితి. అందుకే ఆకాశ స్థితిలో ఏ భావన లేదు, శూన్యస్థితి అంటాం, ఖాళీ స్థితి అంటాం. అక్కడ ఏమి లేదని చెబుతాం, దాన్ని అసలు పట్టించుకోం, దానిలోనే తిరుగుతూ ఉంటాం. దానిలోనే ఎందుకు తిరుగుతామంటే ఐసుగడ్డ అదే సముద్రంలో తిరగాలి, ఎంత తిరిగినా అదే సముద్రంలో తిరగాలి, అక్కడే తిరగాలి. ఎందుకంటే ఆ నీటితోనే ఐసుగడ్డ తయారైంది. అలాగే ఆవిరైనటువంటి నీరు ఎంతైనా ఉనండి, ఎక్కడికైనా వెళ్ళనండి, ఏమైనా తిరగనండి అంటే ప్రపంచం విడిగా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. మళ్ళీ వచ్చే నీరే అందులోనే కలిసిపోద్ది. ఐసుగడ్డ ఉపమానం బాగా ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే తయారయ్యి, అక్కడే ఘనీభవించి, అక్కడే ఐసుగడ్డగా ఉండి నేను అన్న భావన ఐసుగడ్డకు కలిగింది. ఎందుకంటే పక్కదానికి అందరికీ సపరేట్ ఎంటిటీ, దీనికి ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతుంది. ఇది నేను సపరేట్గా ఉన్నాను, తనను తాను గుర్తించింది. అలా నన్ను నేను గుర్తించినప్పుడు, నేను నాకు తెలిసినప్పుడు అహం పుట్టింది. ఇక ఆ తెలియటం, నేను నాకు తెలియటము అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఇక తెలుసుకోవటం ఏర్పడింది. ఇప్పుడు ఐసుగడ్డ ఎన్ని ఐసుగడ్డలు ఉన్నాయో చుట్టూ చూసి తెలుసుకుంటుంది. లక్షల కోట్ల ఐసుగడ్డలు ఉన్నాయి. అందులో తనతో సమానంగా ఉన్నాయి, తనలాంటి రూపాలు కలిగినవి ఉన్నాయి, తనకు భిన్నమైన రూపాలు కలిగినవి ఉన్నాయి, రకరకాల రూపాల్లో ఉన్నాయి ఐసుగడ్డలు, రకరకాల సైజుల్లో ఉన్నాయి, అన్నీ ఒకేలా లేవు. తనలా ఉన్నవన్నీ తనకు సంబంధించిన ఒక జాతి అనుకుంటుంది ఐసుగడ్డ. తనకు భిన్నంగా ఉన్నాయన్నీ అంటే తనకు రూపురేఖల్లో భిన్నంగా ఉన్న ఐసుగడ్డలన్నీ వేరే జాతులు అనుకుంటుంది. మన మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి అనుకున్నట్టు, జడ పదార్థాలు అనుకున్నట్టు. ఇది కేవలం రూపురేఖలను బట్టి అనుకుంటున్నాయి అంతే, ఆ పరిమాణాలు సైజులు మారటం వలన. అయితే మొత్తంగా ఐసుగడ్డలు ఏమవుతాయి? ఆఖరికి కరిగిపోయి నీరు అయిపోతాయి. ఐసుగడ్డలు ఎక్కడ పుట్టినాయి? అదే సముద్రంలో. ఆ సముద్రం ఘనీభవించడం చేత ఐసుగడ్డలు పుట్టినాయి అంతే. ఇప్పుడు అవి పుట్టడానికి కారణము అదే నీరు, అవి పుట్టే ఉన్నది ఎక్కడ? అదే సముద్రంలో. అవి ఉన్నాను అని ఐసుగడ్డలు కదులుతూ, ఆ ఐసుగడ్డల కదలికకు కారణం ఏంటి? అదే సముద్రం, అదే సముద్ర శక్తి. అవి నేను ఉన్నానని భావించుకోవడానికి కారణం ఏంటి? అదే సముద్ర శక్తి. సపరేట్ ఎంటిటీ వలన నేనని ఫీల్ అవుతున్నాయి, అహం అక్కడ పుట్టింది. అవన్నీ మళ్ళీ ఉండి కొంతకాలం అక్కడే జీవించి, ఈ జీవించే కాలం ఎక్కడ? అదే సముద్రంలోనే.
అదే సముద్రపు నీరే ఐసుగడ్డగా జీవిస్తుంది నేను అనుకుని విడిగా. అది కరిగి కలిసిపోయేది ఎందులో? అదే సముద్రంలో, అదే సముద్రపు నీటిలో. కలిసిపోయినప్పుడు ఏమైంది? మళ్ళీ యథాస్థానం, మొదటి స్థానం ఏది ఉందో అదే ఉందంటే. అలాగే ఈ ఆకాశగంగ చైతన్య సాగరంలో జీవులు దానంతటది ఉద్భవిస్తున్నాయి. అవి దాని లక్షణములు. ఆ ఉద్భవించినప్పుడు ఆ జీవికి అంటే నేను అనే భావన, అంటే నేను నాకు తెలిసినప్పుడు అహం పడుతుందని చెప్పాను. నేను నాకు తెలియటం అంటే ఏంటి? ఐసుగడ్డలో నాకు సపరేట్ ఎంటిటీ ఉంది. నన్ను నేను అనుభవిస్తున్నాను. నేనున్నానని నాకు తెలుస్తుంది, ఇలా ఉన్నానని తెలుస్తుంది, ఈ విధంగా ఉన్నానని తెలుస్తుంది, ఇలా చూస్తున్నానని తెలుస్తుంది, ఇలా వింటున్నానని తెలుస్తుంది, ఇలా జీవిస్తున్నానని తెలుస్తుంది, ఇలా అనుభవిస్తున్నానని తెలుస్తుంది, ఇలా సుఖపడుతున్నానని తెలుస్తుంది, ఇలా దుఃఖపడుతున్నానని తెలుస్తుంది. అలా ఇలా అని తెలుసుకోవడానికి అనేక విధానములు ఉన్నాయి. నాకు ఒక పరిమితి ఉంది, శరీరం ఉంది. కాబట్టి నేను నాకు తెలుస్తున్నప్పుడు అహం పుట్టింది, అహం ఏర్పడింది. నేను నాకు తెలియనప్పుడు అహం లేదు. కానీ నేను నాకు తెలియనప్పుడు కూడా నేనున్నాను. ఎలా ఉన్నాను? ఉన్న స్థితిలో ఉన్నాను, ఉన్నది అన్న స్థితిగా ఉన్నాను. అప్పుడు నేను అన్నంతే. నేను దానిని అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికం, దాన్ని అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం, దాన్ని అర్థం చేసుకోవటమే అంతరంగ స్వీయ చదువు. దాన్ని అర్థం చేసుకొని అది అర్థమైతే మన స్వస్వరూపం అర్థమైనట్టే. నేనుకి మూలంలో ఉన్నది అది. అందుకే నేను ఒక్క మూలాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు సూటిగా. ఆ మూలాన్ని పట్టుకొని మూలస్థానానికి వెళ్ళిపోండి, ఇది సూటి అయిన మార్గము అని రమణ భగవానుడు చెప్పారు. ఆత్మజ్ఞానం చెప్పిన ఎవరైనా అదే చెప్పారు. ఆత్మజ్ఞాన బోధ చేసి ఏ మహాత్ముడైనా చెప్పింది అంతే. ఆ నేనుని పట్టుకొని సూటి అయిన నేనంటే ఎక్కడ ఉంది? అది నేను నాకు తెలిసినప్పుడు. నేను నాకు తెలియబడే మొట్టమొదటి స్థితి ఎక్కడుంది? ఐసుగడ్డగా సముద్రంలో ఉన్న ఐసుగడ్డ నేను అని భావించుకునేటప్పుడు పక్క సముద్రాన్ని చూసింది. సముద్రం అంతా దానికి ఏమి లేనట్టుగా కనపడింది. అంటే మనం ఆకాశం ఎలా అలా నేను ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, అక్కడ స్థితి అర్థం అవ్వాలంటే, సముద్రంలో చేపలకే నేను నీళ్ళల్లో తిరుగుతున్నానని తెలియదు వాటికి. సముద్రం వాటికి ఆకాశంలా ఉంటుంది. సముద్రపు జీవులన్నింటికి అలాగే ఉంటుంది. చేపలు మనకు తెలుసు కానీ చేపలు అని చెప్పాను. సముద్రంలో చేపలు సముద్రంలోంచి బయటకు తీస్తే చచ్చిపోతాయి. ఎందుకని? అది అసలు వాటి లోకంలో ఉన్నాయి. ఆ లోకంలోంచి బయటకు తీస్తే చచ్చిపోతాయి. నీరే వాటి లోకం. కానీ అది మనకు నీరని తెలుసు, చేపకి నీరని తెలియదు. చేపకి అది ఖాళీ ప్రదేశం. అందుకనే ఆ చేప చక్కగా నీటిలో తిరుగుతుంది, లేదా తిరగలేదుగా, ఏదో అడ్డగిస్తుందిగా దాన్ని. అలాగే శూన్యమని మనం భావించుకున్నటువంటి ఆకాశగంగ అనే చైతన్య సాగరం ఏదుందో, చేపకి నీరు శూన్యములా అనిపించినట్టుగా మనకది శూన్యములా అనిపిస్తుంది అంతే. ఇంకేం లేదు అక్కడ, జస్ట్ అనిపించటమే. అలా అనిపించడానికి కారణం ఏంటి? చేప శరీర నిర్మాణం అలా ఉంది. అది నీటిలో బ్రతికే విధంగా సృష్టిలో తయారైంది. కానీ దానికి నీరైనా తెలిస్తే అది బతకలేదు. నీరులో ఆ ఘనత్వం ఉందని తెలిస్తే అది బతకలేదు. కాబట్టి దాని శరీర నిర్మాణం, దాని ఇంద్రియ నిర్మాణం, నీరు దానికి శూన్యములా అనిపించేలా ఉంది. అలాగే మనకి ఈ ఆకాశము అని మనం పిలుచుకుంటున్న చైతన్య సాగరం మనకి శూన్యం అనిపించేలా మన శరీర నిర్మాణానికి ఉందంతే. జస్ట్ సింపుల్. కానీ ఇది కూడా సాగరమే. చేప నీటిలో తిరుగుతున్నట్టు మనం ఇందులో తిరుగుతున్నాం. అయితే ఈ సాగరంలో మళ్ళీ ఐసుగడ్డలు ఏర్పడినట్టు, ఆవిరైనట్టు, నీరు మేఘాలు అయిపోయినట్టు, మేఘాలు అనేకమైనట్టు, మళ్ళీ వర్షించి కోటాను కోట్ల బిందువులు అయినట్టు, ఆ బిందువులన్నీ మళ్ళీ వర్షిస్తూ ప్రయాణం చేసుకుంటూ వచ్చి భూమి మీద పడినట్టు, మళ్ళీ భూమి మీద పడినాక మళ్ళీ బిందువులన్నీ కలిసి ఒకటే సింధువు నదిగా అయినట్టు, మళ్ళీ ఆ నదులు అనేకం ఏర్పడి అనేక ప్రాంతాల్లో అవన్నీ ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసి ఏక సముద్రం అయిపోయినట్టు. ఎన్ని నదులు, ఎక్కడెక్కడ నదులు, ఎంతెంత దూరపు నదులు ఒకసారి చూడండి. ఎన్ని మేఘాలు, ఎంత ఆవిరి, ఎన్ని బిందువులు, ఎన్ని నీటి చుక్కలు, ఎంత ప్రయాణం ఆకాశం నుంచి భూమి మీదకి, ఎంత ప్రాసెస్ జరుగుతుంది చూడండి అక్కడ. కానీ అది అంతా అక్కడే జరుగుతుంది, దానిలోనే ఆ నీరేది. అలా ఈ సృష్టి మనకు అనిపిస్తున్నది. ఈ సృష్టి అనిపించే విధానం అది. ఈ సృష్టి మనకు అలా చేపకి ఎలా అయితే
నీరు అనిపిస్తున్నదో, ఈ సృష్టి మనకి, ఈ ఆకాశ గంగ మనకి ఖాళీగా అనిపిస్తున్నది. చేపకి నీరులో అనిపిస్తలా, ఖాళీగా అనిపిస్తుంది, శూన్యంలో అనిపిస్తుంది, అందుకే తిరుగుతుంది అది. చేప వేరే చేపల్ని, వేరే జంతువుల్ని గుర్తిస్తుంది, నీటిలో ఉన్న సమస్తాన్ని గుర్తిస్తుంది, ఒక నీటిని తప్ప. ఎందుకంటే దాని శరీర నిర్మాణం అలా ఉంది. ఆ నీరు శూన్యంలో భావించుకుంటుంది, మిగిలిన నీటిలో ఉన్న అన్నిటినీ గుర్తిస్తుంది. అది ఒక నీటిని మాత్రమే గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదని దాని శరీర నిర్మాణం. నీరు దానికి శూన్యములా, ఆకాశములా, మనకు ఆకాశం ఎలా కనపడుతుందో దానికి నీరు ఎలా అనిపిస్తుంది, మనకు ఆకాశం అనిపించినట్టుగానే. అలాగే మనం ఈ ఆకాశ గంగలో చేప తిరిగినట్టుగా మనం తిరుగుతున్నాం. సృష్టి అంతా అలాగే ఉంది. మనం ఆకాశాన్ని తప్ప మిగిలిన సృష్టి అంతా గుర్తిస్తున్నాం. వాయువుని గుర్తిస్తాం, వెలుగును గుర్తిస్తాం, అగ్నిని గుర్తిస్తాం, వేడిని గుర్తిస్తాం, నీటిని గుర్తిస్తాం, భూమిని గుర్తిస్తాం, భూమి మీద ఉన్న సమస్తాన్ని గుర్తిస్తాం. కానీ ఆకాశాన్ని గుర్తించడం. ఎందుకంటే నీటిలో చేపల మన శరీరం ఆకాశం శూన్యమని భావించుకొని అందులో సంచరించేలా ఉన్నది. ఇలా శరీరంతో సంచరిస్తూ నేను ఈ శరీరము అని అనుకుంటున్న మనం కేవలం జ్ఞానభావంలో మాత్రమే దాన్ని తెలుసుకోగలం. మళ్ళీ చెబుతున్నా, జ్ఞానం అంటే ఏంటి? తెలియుట అనే ఒక స్థితి. తెలియుట అంటే ఏంటి? విషయం విని అర్థం చేసుకోవడం, అర్థం అవుట అనే స్థితి. మళ్ళీ అర్థం అవటం అంటే ఏంటి? నాలో నాకు తెలియట, అంతే అర్థం అవటం అంటే. నాలో నాకు తెలియట, నాకు అర్థం అవట, నాలో కలిసిపోతూ ఉంటుంది. అది నా నేనులో కలిసిపోతూ ఉంటుంది. అర్థమైందంత నేనైపోతుంటాను, నాకు భిన్నంగా ఉండదు. అది నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నది, నేను గ్రహించింది, నేను అనుభవించింది, నేను పొందింది ఏదైనా అది నేనైపోతూ ఉంటాను, నాలో కలిసిపోద్ది. అంటే నా మొట్టమొదట నేను నాకు తెలుస్తాను, అక్కడ అహం పడుతుంది నేను అని. ఇక మిగిలిన అన్ని అహంలో కలిసిపోతూ ఉంటాయి. ఎన్ని కలుస్తున్నాయో అహం అంత బలపడతా ఉంటుంది, ఆ నేను అంత బలపడతా ఉంటుంది. అహం అక్కడ పుడుతుంది, నేను నాకు తెలియటంతో అహం పడుతుంది. నేను నాకు తెలియక ముందు కూడా అహం ఉంది. నేను నాకు తెలిసినాక ఇంకా నేను ఎన్ని తెలుసుకుంటున్నానో, ఏం తెలుసుకుంటున్నానో, ఎలా తెలుసుకుంటున్నానో అనర్థం నేను అనుభవించేవన్నీ కూడా, తెలుసుకునేవన్నీ కూడా నా నేనులో మిళితమైపోతున్నాయి. మిళితమైపోయి ఆ నేను బలపడుతూ వెళ్తుంది. అంతే. అది ఎంత బలపడుతుందో అంత బలంగా నేననే పరిమిత భావనలో మనం ఉండిపోతున్నాం. అది ఎంత బలపడితే, అంటే నేను ఎన్ని తెలుసుకుంటే, మొట్టమొదట ఏమైంది? నేను నాకు తెలియటం అయింది. నేను నాకు తెలియటం అయింది అంటే మొట్టమొదట ఐసుగడ్డ సముద్రం అంతా గుర్తించలా, దానికి తెలియదు సముద్రం మామూలుగా ఉంది, అది నీరు అనుకోవట్లేదు, అసలు అది చేప అనుకోనట్టుగా తనను తాను గుర్తించుకుంది. తనలాంటి ఐసుగడ్డలను అనేకం గుర్తించింది. ఇప్పుడు ఐసుగడ్డకి ఇంకొంత నీరు కలిసి ఘనీభవించి ఐసుగడ్డ సైజు పెరుగుతుంది. ఐసుగడ్డ ఇంకా ఘనీభవిస్తుంది, ఇంకా నీరు కలుస్తుంది, ఇంకా నీరు కలుస్తుంది, ఐసుగడ్డ సైజు పెరుగుతుంది. అప్పుడు అది నేను పెరుగుతున్నాను అనుకుంటుంది, అది నేను పెరుగుతున్నాను అనుకుంటుంది. అలాగే మనకి నేను అన్న భావన కలిగింది నేను నాకు తెలిసినప్పుడు మొదట. ఆ భావన శరీరంతో మిళితమైంది. అక్కడి నుంచి ఎన్ని తెలుసుకుంటున్నానో శరీరం ద్వారా, శరీరంతో పంచేంద్రియాల ద్వారా ఎన్ని గ్రహిస్తున్నానో, ఎన్ని అనుభవిస్తున్నానో, అవి సుఖాలో, దుఃఖాలో, బాధలో, కష్టాలో, ప్రయత్నాలు ఏవైనా కానివ్వండి, అన్నీ నా నేనుతో కలిసి ఆ నేను బలపడుతూ, నేను పెరిగిపోతూ, నేను అనేటువంటి, ఇది నేను అనేటువంటి భావన అధికమైపోతూ ఉంది. ఆ అధిక భావనే ఈ శరీరము నేను అని మనల్ని రూఢిగా బలంగా సృష్టిలో ఉంచేసి నాకు భిన్నమైన నేనులు అనేకం ఉన్నాయని చెబుతుంది. నాకు భిన్నమైన నేనులు అనేకం ఉండొచ్చు, సృష్టిలో మనకు అనేకం కనపడవచ్చు. ఇక్కడ అహానికి సంబంధించిన విషయం కాబట్టి ఇదే మాట్లాడదాం, అది పక్క తీసేది. అవన్నీ అహాలే, మన అహం అలాంటిది, అలాంటి అహాలే. కానీ ఇప్పుడు అహం ఎలా ఉంది అంటే ఒక రూపం దాల్చింది. దానికి ఒక రూపం ఉంటేనే అహం ఉంది, లేకపోతే లేదు. దానికి ఒక గుర్తింపు ఉంటేనే అహం ఉంది, లేకపోతే లేదు. దానికి ఏదో ఒక విశేషణం ఉంటేనే అహం ఉంది, లేకపోతే లేదు. అందుకే నేను నాకు తెలియటంతో అహం పుట్టింది. అలా తెలుసుకున్న దాంతో తెలుసుకుంటూ అహం బలపడుతూ పెరుగుతూ సాగుతూనే ఉంది. ఇప్పుడు జీవిస్తున్నది ఏంటి? నేను నాకు తెలిసిన అహం జీవిస్తున్నది. జీవిస్తున్నదంతా అదే. అప్పుడు ఈ శరీరమే నేను అనుకునేది అహం అనుకోవచ్చు, నాకు తెలిసిన మనసే అహం అనుకోవచ్చు. నా జీవితం మొత్తంలో విషయాలన్నీ అహానికి సంబంధించినవి, మొత్తం అహమే. అహం ఉంటేనే జీవితం ఉంది, లేదా జీవితం కూడా లేదు, జీవించటం లేదు.
ఎందుకని అదంతా తెలుసుకునే ప్రక్రియ, పరిమిత ప్రక్రియ. అందుకని శరీరపరంగా మనోపరంగా జీవితం కరెక్ట్గా జీవించాలి. అహాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. అహంకారం చేసుకొని పొగరుగా మూర్ఖత్వంగా దుర్మార్గంగా అలా చేయకూడదు. జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళాలి. అందుకని జీవించేటప్పుడు మంచిగా జీవించమన్నది. ఎందుకని నిజమేగా, శరీరం ఉన్నమాట నిజమేగా. ఇప్పుడు అంటే ఎందుకని మనం మధ్యలో ఉన్నాం అంటే మేఘముల నుంచి రాలి పడుతూ వర్షపు చినుకులు వేరువేరు అయిపోయినాయి. మేఘంగా ఒకటిగానే ఉన్నాయి కానీ చినుకులుగా మారినప్పుడు వేరువేరుగా అనంతంగా అయిపోయినాయి. కోటాను కోట్ల చినుకులు రాలిపడుతున్నప్పుడు ప్రతి చినుకు తనను తాను చూసుకొని పక్క చినుకుని చూసి అనేక చినుకులు ఉన్నాయి అనుకుంటున్నాయి. అనేక చినుకులుగా ప్రయాణం సాగుతుంది మేఘం నుంచి కింద నేల వరకు. మేఘాలు ఆకాశంలో ఉంటాయి, కింద నేల వరకు అది ప్రయాణించుకుంటూ రావాలి. ఈ ప్రయాణంలో నాకంటే ముందు కొన్ని వెళ్ళిపోతున్నాయి, నా వెనక్కి కొన్ని వస్తున్నాయి, నా పక్కన కొన్ని వస్తున్నాయి, నాకంటే పెద్దవి ఉన్నాయి, నాకంటే చిన్నవి ఉన్నాయి, అన్నీ పోల్చుకుంటున్నాయి, రకరకాలుగా పోల్చుకుంటున్నాయి. అదే ప్రయాణం. అలా నా నేనుతో నేను జీవించేది నా ప్రయాణం. అహం నీటి బిందువుకి అక్కడ అహం అన్న భావన ఏర్పడింది. అది తనను తాను గుర్తించి ప్రయాణిస్తుంది. అది తనను దాన్ని గుర్తించింది. అది ఇంతకుముందు కూడా గుర్తించింది. తనప్పుడు మేఘం అనుకుంది, ఇప్పుడు నీటి బిందువును అనుకుంటుంది. కానీ దానికి తెలియదు ఆ విషయం. దానికి తెలియదు. మొత్తంగా ఎప్పటికప్పుడు అది ఏం గుర్తించిందో అది నేను అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం చూడండి, ఫస్ట్ మొట్టమొదటగా నేను అని మనకు భావన కలిగినప్పుడు ఈ శరీరము నేను. తర్వాత తల్లిదండ్రులు గుర్తించాం, నా నేనులో తల్లిదండ్రులు కలిశారు. తర్వాత నా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లెలుంటూ గుర్తించాం, వాళ్ళు వచ్చి కలిశారు. అలా ఎదుగుతూ నా ఇల్లు కలిసింది, నా వస్తువులు కలిసినాయి, నా వాళ్ళు కలిశారు. ఇలా కలుస్తూ నా స్నేహితులు కలిశారు, నేను అనుభవించే కలిసింది. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఎదుగుతూ ఓ జీవిత భాగస్వామి వచ్చి కలిసింది. ఇవన్నీ నేనులో కలుస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు కలుస్తున్నాయన్నీ కలుపుకొని నేను అనుకుంటున్నాను అంతే. మొత్తం నేను అలా బలపడుతుంది. ఇది ఒక్కొక్కసారి కలయిక ఎంత అద్భుతంగా ఉందంటే దశ మారిపోద్ది. జీవిత భాగస్వామి వచ్చి కలిసినాక మళ్ళీ నాకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు నా నేనులో కలిసిపోతారు, నా పిల్లలే. అప్పుడు నేను నా తల్లిదండ్రులను వదిలేస్తాను. అంటే మేఘాల దశను వదిలేసి చినుకు దశని నేను అనుకుంటుంది. ఆవిరి దశను వదిలేసి మేఘం అనుకుంది. సముద్రపు నీటి దశను వదిలేసి ఆవిరి అనుకుంది. అలా దశ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా కుటుంబంలో నా పిల్లలు నా నేనులోంచి నా తల్లిదండ్రులు తీసి పారేశాను, నా అన్నదమ్ములు అక్క చెల్లెలు తీసి పారేశాను, నా సొంత కుటుంబం వచ్చింది. ఇప్పుడు నేనంటే నా సొంత కుటుంబం. వాళ్ళంతా నాకు దూరం ఊరికి అంతే. నా నేనులో లేరు ఇప్పుడు వాళ్ళు. ఎవరి కుటుంబాలు వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి సంపాదనలు వాళ్ళే, ఎవరి చావులు వాళ్ళే, ఎవరి మరణాలు వాళ్ళే. నా వాళ్ళకి ఏమన్నా అయితేనే నాకు దుఃఖం కలుగుద్ది, వాళ్ళకి ఏమన్నా అయితే నేను మైన్యూట్గా స్పందిస్తాను, పెద్ద గుర్తించను. దశలు మారుతున్నాయి చూడండి మనకు. అలాగే ఇది దశా మార్పులాగా. సముద్రపు నీరు ఆవిరై నేను ఆవిరిని అనుకున్నట్టుగా, మేఘమై నేను మేఘం అనుకున్నట్టుగా, చినుకులై నేను చినుకు నాకు భిన్నంగా అనేక చినుకులు ఉన్నాయి అనుకున్నట్టుగా, అనేక బిందువులు ఉన్నాయి అనుకున్నట్టుగా, ఆ బిందువులన్నీ ప్రయాణిస్తూ నాకు ప్రయాణం సాగుతుంది. నేను ఎక్కడికో వెళ్తున్నాను, నాకు పని ఉంది, స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, వేగంగా వెళ్ళిపోతున్నాను, నన్ను ఆపకండి అని పక్క చినుకులు చెప్పినట్టుగా. పక్క చినుకులని నువ్వేనే వెళ్ళేది, మేము నీతో పాటు ప్రయాణిస్తామని అన్ని పోటీ పడుతున్నట్టుగా, ముందు వెనకవే. కానీ అన్నీ చేరేది ఎక్కడికి ఒక చోటకే. ఇది సముద్రపు చినుకులు అనేది ఉదాహరణగా చెప్పుకున్న అటువంటి జ్ఞానంతోనే మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్న జ్ఞాన శక్తితో. అందుకే జ్ఞాన మార్గం అంటే అదేదో మార్గం ఉందని కాదు, నీలో నువ్వు అర్థం చేసుకునేది, నీకు ఇవ్వబడిన జ్ఞాన శక్తి, అది సృష్టిదే, సృష్టి జ్ఞానమే. అది జ్ఞానమే కనుక అది తనను దాన్ని అర్థం చేసుకోగలదు. అది నీరే కనుక దానిలో అది కలిసిపోయి ఏకమైపోతుంది. అది జ్ఞానమే కనుక అది దానిలో అది కలిసిపోద్ది, అది దాన్ని అర్థం చేసేసుకుంటుంది, తనలో అది తన కలిపేసుకుంటుంది, అది ఏకమైపోద్ది. అందుకని జ్ఞానాన్ని వాడాలి ఇక్కడ. జ్ఞానం ఎందుకు వాడాలి ఇక్కడ? కర్మయోగాలు భక్తి యోగాలు ఎందుకు పనిచేయవు అంటే, కర్మయోగం శరీరానికి సంబంధించింది, భక్తి యోగం మనసుకు సంబంధించింది. కానీ జ్ఞానం అనేది ఏంటి? దాని సహజత్వం, అది జ్ఞానశక్తి. అది ఆకాశగంగంత జ్ఞానగంగే, ఆకాశగంగంత జ్ఞానగంగ, చైతన్యగంగ. అది తనను తాను గ్రహించగలదు. అది అదే కనుక నీరు కనుక అది నీటిలో కలిసిపోతుంది, ఏకమైపోతుంది. అనేకత్వంగా ఉన్న ఏకంగా అయిపోతుంది, కనబడిపోతుంది. అనేకత్వానికి కారణం ఏకత్వంలోంచే జరిగింది. అలా నేను నాకు తెలిసిన కాడి నుంచి
ఆ తెలియటం అనేది నేను ఏర్పరుచుకున్నది నా భార్య పిల్లలు వచ్చి నా జీవితం నా కుటుంబం ఏర్పడినాక నా పాత నేనులో వాళ్ళు నా నేనులో ఉన్నదంతా ఎగిరిపోయింది. తల్లిదండ్రులు ఎగిరిపోయారు. మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎగిరిపోతారు, వాళ్ళని ఉంచుకోం, అందులో మరణించారు లేరుగా. అలాగే మనతో విడిపోయిన వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, లేదా మనం వదిలేసి వెళ్ళిపోయిన స్నేహితులు ఉంటారు. ఎందుకంటే ముందు నేనులో చేరిన వాళ్ళు చాలా మంది నేనులోంచి వెళ్ళిపోతుంటారు. మనం వదలగొట్టేసుకుంటుంటాం, వాళ్ళు వదిలి వెళ్ళిపోతుంటారు. ఎలా అయినా అందులో నేనులో వదలగొట్టడం ఉంటుంది. అనేక వస్తువులు వదిలిపోతాయి. చిన్నప్పుడు ఉన్న వస్తువులు ఇప్పుడు ఉండవు. ఎదుగుదలలో నేనులో చిన్నప్పుడు చాక్లెట్ గొప్పదై ఉండొచ్చు, బిస్కెట్ గొప్పదై ఉండొచ్చు, ఒక పెన్సిల్ గొప్పదై ఉండొచ్చు, ఒక ఎరేజర్ గొప్పదై ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాదు, అవి మారిపోతా ఉన్నాయి. ఆ నేనులో ఎప్పుడో వదిలేసేవి ఉంటాయి, పట్టుకునే ఉంటాయి. ఎప్పటికప్పుడు నేను దశలు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా కుటుంబం, నా పిల్లలు వచ్చేసారు. నా భార్య పిల్లలు, నా కుటుంబం వచ్చేటప్పటికి మిగిలినవన్నీ వదిలేసి దశలు మారిపోతాయి. మళ్ళీ భార్య పిల్లలు పెరుగుతూ పెరుగుతూ నా పిల్లలకు వివాహాలు చేసి మళ్ళీ వాళ్ళ నేనులు మారిపోతాయి. వాళ్ళు నన్ను వదిలేస్తారు. నేను వాళ్ళని వదలకపోయినా వాళ్ళు నన్ను వదిలేస్తారు. నేను నా వాళ్ళని వదిలేసినట్టు, నేను అనేకం వదిలేసుకుంటూ వచ్చినట్టు. నేను ఆఖరికి మొత్తంగా అన్ని వదిలేసుకొని నేనుగా మిగిలిపోతాను. అది నా శరీరం. ఎవరికైనా చూసుకొని చిట్ట చివరి దశలో జీవిత భాగస్వామి కూడా ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు. అన్నీ వదిలేసి నా శరీరం మిగిలిపోతుంది. ఒకవేళ ఆ శరీరం మిగిలి ఉంటే మనం ఒకవేళ ఇంకేమన్నా మిగిల్చుకున్న ఆస్తిపోస్తుల బ్యాంకుల్లో పెట్టుకున్నాయి ఎక్కడ ఉన్నాయంటే అవి నాయన నేను అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే తినాలి, తాగాలి, ఉండాలి కాబట్టి ఆ నేలలో కొంచెం అవి ఉంటాయి. తర్వాత ఈ శరీరం కూడా వదిలేస్తుంది. దాన్ని మరణము. ఇప్పుడు మళ్ళీ ఎరుకు లేదు. మళ్ళీ గమనించండి, నేను అని నాకు తెలిసినప్పుడు అంటే నేను నాకు తెలియటం అనేది శరీర ఎరుకుతో జరుగుతుంది. నాకు మెలకువ, నిద్రలోంచి మెలకువ శరీర ఎరుకుతో వస్తుంది. శరీరం లేకపోతే నాకు తెలియటం ఉండదు అసలు. మరి ఎలా ఉంటాను అంటే ఒక ఆకృతి, ఒక ఆకారంలో ఐసుగడ్డ ఏర్పడకపోతే దానికి గుర్తింపు ఉండదు. నేను నాకు తెలియటం అనేది ఒక ఆకృతితో, ఒక రూపంతో, ఒక శబ్దంతో, ఒక వినికిడితో, ఒక స్పర్శతో అలా ఏర్పడుతుంది. అది శరీరం. నాకు తెలియటం అంటే నా మొట్టమొదటి నేను ఈ శరీరం అన్న భావన అక్కడే నేను పడుతుంది. కానీ నేను పుట్టిన ప్రదేశాన్ని చూసి నేను ఈ శరీరం అనుకునే లోపల నేను ఎక్కడ పుడుతుందో చూస్తే అక్కడ నేను పుట్టక ముందు కూడా నేనున్నాను. అదే నిద్రలో నేనున్నాను. కానీ మెలకువ వచ్చినప్పుడు నేను ఈ శరీరం అని మేల్కొన్నాను. నేను ఈ శరీరం అని మేల్కోకముందు నిద్రలో నేను లేనా? అలాగే మెలకువలో నేను ఈ శరీరం అన్నప్పుడు ఆ నేను ఎక్కడ పుడుతుందో చూసి దాని మూలాన్ని పట్టుకో. ఆ నేను పుడుతున్న ప్రదేశమే అనంత చైతన్య సాగరం, ఆకాశగంగా. దాన్ని మన హృదయంలో హృదయ గుహ అన్నారు. అదే హృదయంలో చిదాకాశము అన్నారు. చిదాకాశం అంటే చైతన్య ఆకాశం. బయట ఉన్న ఆకాశం ఇవన్నీ ఒకటే, కానీ శరీర భావంలోంచి వెళ్తున్నప్పుడు ఇలా మాట్లాడుకోవాలి. ఆ హృదయ గుహలోంచి ఆకాశ గంగలోకి దారి ఉంది అంతే. ఎందుకని శరీరంతో మాట్లాడుకుంటున్నాం, పరిమిత భావంతో మాట్లాడుకుంటున్నాం కనుక. కాబట్టి ఇప్పుడు అహం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అంటే ఒక ఆకృతి ఉండి ఒక పరిమితత్వం ఉంటేనే అహం అనేది పుడుతుంది, లేకపోతే అసలు అహం పుట్టదు. మనకు అహం పుడుతుంది. పరిమితత్వం అంటే ఏంటి? నిద్ర మెలకు చూసుకుంటే చాలు. మెలకు వచ్చినప్పుడు ఈ శరీరము నేనన్న భావంతో మెలకు వస్తుంది. ఈ శరీరం అనేది లేకపోతే మెలకు లేదు. మరణంలో మెలకు లేదు. ఇక మరణంలో మెలకు ఉండదు. బిందువులన్నీ కిందకు వచ్చి పడిపోయి సింధువు అయిపోయి, సింధువులన్నీ ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి నీరులో కలిసిపోయింది. ఐసుగడ్డను తీసుకెళ్లి బకెట్ నీళ్ళలో వేస్తే కరిగిపోయి బకెట్ నీళ్ళలో కలిసిపోయి నీరు అయిపోయింది. మరణం అలా అయిపోయిందంటే శరీరం లేనప్పుడు ఇక నేనన్న భావన లేదు. అందుకే మనం అసలు నేనని మనం అనుకోవటమే కాదు, మనకు లేకపోవటమే కాదు, మన గురించి ఎవరు అనుకోరు కూడా. మరణించితే అయిపోయింది, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మన నేను లేదు, మనకే నేనన్న భావన ఎలా లేదో మనం ఉన్నామన్న భావన ఏ నేనులకి లేదు. ఇంకా మరణంతో అంతమైపోయింది. ఎందుకని ఆ రూపం పోయింది, పరిమితత్వం పోయింది. అంటే నేను ఎక్కడ పుడుతుంది, అహం ఎలా పుడుతుంది, అహం ఎప్పుడు పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది అంటే పరిమితత్వంతో పుడుతుంది. ఇప్పుడు అహం అంటే పరిమితత్వం. ఈ పరిమితత్వానికి ఇది పుట్టడానికి ఆధారంగా అహం నేను అనే భావన, నేను నాకు తెలియటానికి ఆధారంగా నేను నాకు తెలియబడుతున్న స్థితికి ముందున్న స్థితి ఏంటి? నేను నాకు తెలియబడుతున్న స్థితికి ముందున్న స్థితి ఏంటి? జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని మీరు. నేను నాకు తెలియబడుతున్న స్థితి కాడి నుంచి అహం.
అహం ఈ శరీరం నేనని కలిపేస్తుంది. అక్కడి నుంచి ఇంక శరీరం అన్ని తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. అహం బలపడిపోతూ ఉంటుంది. ఎన్ని తెలుసుకుంటే అన్ని బలపడతా ఉంటుంది. ఆ బలపడటంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఇక ఇదంతా మామూలు విషయం, మనకు తెలుసు అది ప్రపంచంలో. కానీ నేను నాకు తెలియబడుతున్నాను అంటున్నానే, ఆ ఒక్కసారి లోతుకి వెళ్ళిపోయి నేను నాకు ఎలా తెలియబడుతున్నాను అనే ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చూడండి, నేను నాకు తెలియబడుతున్నప్పుడే నేను అంటున్నాను అహం అక్కడ పుట్టింది. అహం ఎక్కడ పుట్టిందో, అహం పుట్టుక యొక్క మూలం ఏంటి? ఐసిగడ్డ పుట్టుక యొక్క మూలం ఏంటి? సముద్రం, సముద్రపు నీరు. ఎక్కడ పుట్టింది? సముద్రంలోనే పుట్టింది. ఎలా పుట్టింది? ఆ నీటితోనే పుట్టింది. ఎందుకు పుట్టింది? అది దాని లక్షణం కనుక. ఎప్పుడు పుట్టింది? ఇదిగో పుట్టినప్పుడు ఇప్పుడే. ఎప్పుడు పుడితే అప్పుడు ఇప్పుడే. మళ్ళీ ఏమవుతుంది? సముద్రపు నీరు అయిపోద్ది. ఎంతకాలం ఉంటుంది? దాని ఆయు ప్రమాణం ఎంతకాలం అంతకాలం ఉంటుంది. అంటే దానికి పరిస్థితులు అంతే, కరిగిపోయే వరకు ఉంటుంది. దాన్ని ఆయు ప్రమాణం అంటున్నాం. అందుకే ఒక మనిషి 100 ఏళ్ళకు పోతాడు, ఒక మనిషి 90 ఏళ్ళకు పోతాడు, ఒక మనిషి 80 ఏళ్ళకు పోతాడు, ఒక మనిషి 70 ఏళ్ళకు పోతాడు, ఒకడు కడుపులోనే పోతాడు, ఒకడు పుట్టినాక పోతాడు. ఎప్పుడు పోతారనే ఆయు ప్రమాణం ఏం లేదు, నిర్ధారించిన ఆయు ప్రమాణం ఏం లేదు. మ్యాక్సిమం లిమిట్ చెప్పారు 100 దాటి ఉండడం అని. ఏదో కొంతమంది 105, 110 ఏళ్ళు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. అది మ్యాక్సిమం లిమిట్. మినిమం లిమిట్ లేదు దానికి, ఆయు ప్రమాణం లేదు. ఆ స్థితి గతి అంతే, పరిస్థితులు. కాబట్టి అహం పుట్టుక యొక్క మూలాన్ని కనుగొనగలిగితే, అహం పుట్టుక యొక్క మూలంలో వెళ్ళిపోగలిగితే మనం అహంతో సంచరిస్తున్నాం. అది సహజ జీవితం. సంచరించడం, దాన్ని మనం ఏం చేయలేం, ఆపటం కుదరదు. శరీరం నిలుపుకోవాల్సిందే, దానికి అన్ని ఇవ్వాల్సిందే, కుటుంబ జీవితం చూసుకోవాల్సిందే, భార్యాభర్త పిల్లలు కుటుంబ జీవితం అంతా చక్కగా ఉండాల్సిందే. దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మీ ఆర్థిక జీవితం అంటే ధనాన్ని పాడు చేసుకోకూడదు. ధన సంపాదన ఎప్పుడు ఉండాలి. మీరు బతికున్నంతకాలం మీ శరీరానికి అవసరమైన అన్ని సమకూరేది ధనంతోనే. ధనం మూలం యదం జగత్. కాకపోతే దాన్ని అడ్డుదారుల్లో తప్పుదారుల్లో తెచ్చుకుంటే కర్మ ఫలితాలు తిరిగి వస్తాయి కనుక, కర్మ ఫలితం అనేది ఇక్కడ ఉంది కనుక కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కనుక. ఎందుకంటే ఇది ఏకశక్తి సాగరం కనుక, జ్ఞానశక్తి సాగరం కనుక, ఇది ఆకాశకం కనుక, మొత్తం ఒకటే కనుక తప్పించుకోవటం కుదరదు. అందుకని బాబు తప్పులు చేయబాకండి, అమ్మ తప్పులు చేయబాకండి అని చెబుతారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ తప్పు ఫలితం అనుభవించాలి ఈ శరీరంతో. ఈ గొడవ అంతా ఎందుకు? అసలే పరిమిత భావంలో కొట్టుకు చేస్తున్నాం, మన ఒరిజినల్ స్వరూపం తెలియట్లే. దానికి తోడు మళ్ళీ కర్మ ఫలితాలు, తప్పులు, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే అసలు ఎప్పటికే ఇంకా ఇందులోంచి బయటపడటం ఉండదు. అదే అజ్ఞాన దశ. అలాగే మరణించి, అలాగే జన్మించి, మళ్ళీ అలాగే మరణించి, అలాగే జన్మించి, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎన్నిసార్లు ఐసుగడ్డలు అయినా అవుతానే ఉంటాం, మళ్ళీ కరిగిపోతుంటాం, మళ్ళీ ఐసుగడ్డలు అవుతుంటాం, మళ్ళీ కరిగిపోతుంటాం. కానీ అప్పటికీ నేను సముద్రం అని తెలియదు, ఐసుగడ్డలుగా దుఃఖపడుతూనే ఉంటాం. అనంతత్వాన్ని తెలుసుకోలేం, నేను అదే అని తెలుసుకోలేం, నా స్వస్వరూపాన్ని నేను తెలుసుకోలేం. అందుకని జీవించేటప్పుడు చక్కగా జీవించండి, శరీరంతో అన్నీ అనుభవించండి, ఆనందంగా అనుభవించండి, చక్కగా ధనం సంపాదించుకోండి, హాయిగా ప్రయత్నించుకోండి, తెలివి ప్రజ్ఞ అన్నీ ఉపయోగించుకోండి, కష్టపడండి, చక్కగా సుఖపడండి. కష్టపడుతూ సుఖపడుతూ హాయిగా జీవించండి. కష్టపడితే ధనం వస్తుంది, దాంతో సుఖపడండి. చక్కగా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీరు ఎంతమందితో ఉంటే అంతమందితో హాయిగా ఉండండి. అందరితో, ప్రపంచం అంతా మైత్రితో జీవించండి. శత్రుత్వ భావాలు అసలు పెట్టుకోబాకండి. అలాంటి భావాలు పెట్టుకునే వాళ్ళకి ఆత్మజ్ఞానం అసలు అర్థమే కాదు. విరోధ భావాలు, శత్రుభావాలు ఉన్న వాళ్ళు ఆత్మజ్ఞానానికి పనికిరారు. అహం మూలం ఎప్పటికీ తెలియదు, అహంతో జీవిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మైత్రీ భావాన్ని అధికంగా అలవాటు చేసుకునేవాళ్ళు, మిత్రత్వంతో ఉండేవాళ్ళు ఆత్మజ్ఞానాన్ని తొందరగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే అహం వైశాల్యత పెరుగుతూ ఉంటుంది. నా నేనులో అది ఎంత విశాలమై ఎన్ని పడుతూ ఉంటే అది విశాలత్వాన్ని అంత గ్రహించగలిగేటువంటి స్థితికి ఎదుగుతూ ఉంటుంది. సుఖవంతమైన జీవితానికి మైత్రీ భావన ఉండాలి. శత్రుభావన పోగొట్టుకోండి. శత్రుత్వం అసలు ఉంచుకోబాకండి. అందరూ మనలాంటి మనుషులు. ఒకవేళ పొరపాటున ఎవరైనా మనకి మోసాలు చేసినా, తప్పులు చేసినా, మనకి అన్యాయం చేసినా దాన్ని వదిలేసేయండి. తెలియక మనిషి చేశాడనే మైత్రీ భావాన్ని పెంచుకోండి, క్షమించి వదిలేయండి. మైత్రీ భావమే సృష్టి అంతా ఒకటే. ఎందుకంటే అది ఏకశక్తే కదా.
మైత్రీభావంతో ఉన్నవాళ్ళు ఏకశక్తిని తొందరగా తెలుసుకోగలుగుతారు. అలాగే మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు చేయకండి, అబద్ధాలు కూడా చెప్పకండి. చిన్న అబద్ధం కూడా అసలు చెప్పే ప్రయత్నం చేయబాకండి. అంటే జీవిత అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు. అప్పుడప్పుడు కుటుంబాల్లో హాని లేని అబద్ధాలు చెప్పవలసిన అవసరం రావచ్చు, కుటుంబాల్లో కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ. ఎందుకంటే ఇది లౌక్య ప్రపంచం. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏంది ఆ వ్యాపార నిమిత్తం అబద్ధంగా చెప్పాలి, తక్కువ కొని ఎక్కువగా ఇవ్వాలి. నిజం చెబితే ఎవడు కొంటాడు? ఏంటంటే నేను 50 పైసలకు కొని మీకు రూపాయికి అమ్ముతున్నానంటే అడు ఊరుకుంటాడు. ఏంటి 60 పైసలు ఇస్తానంటాడు. కాదు, దానికి ఉండేది ఏదో దానికి ఉంది. అది అబద్ధము కాదు, సత్యము కాదు, అసత్యము కాదు, అది జీవిత వ్యవహారం అంతే. అందుకని వ్యావహారిక ధర్మాలు పాటించుకోండి. వ్యావహారిక ధర్మాలు పాటించుకోండి. మనం ఏది అసత్యమో అధర్మమో అని ప్రపంచంలో నిర్ణయించుకున్నామో అటువైపు వెళ్ళకండి. అన్యాయాలు, మోసాలు, అసత్యాలు, అధర్మాల వైపు వెళ్ళకండి. వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. అంటే ఈ అహంతో జీవించే వాళ్ళందరూ కూడా చెడు పనులు చేస్తున్నందు కొద్దీ అహం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, బలపడిపోతూ ఉంటుంది. మంచి పనులు చేస్తున్న కొద్దీ అహం విస్తారం అవుతూ ఉంటుంది, విశాలం అవుతూ ఉంటుంది, సునిశత్వాన్ని పొందుతూ ఉంటుంది. అహం వెళ్ళి తన ఒరిజినాలిటీలో మూలంలో కలిసిపోగలుగుతుంది. ఎందుకంటే అది అదే కనుక. చెడ్డ పనులు చేయటం అంటే ఏంటంటే ఇంకా ఘనీభవించటం, ఇంకా ఆవిరైపోవటం, ఇంకా మేఘాలు అయిపోవటం. ఎప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఆవిరైపోతుంది, ఇంకా మేఘాలు అయిపోతుంది, ఇంకా గడ్డగట్టేస్తుంది, ఇంకా ఘనీభవించేస్తుంది, ఇంకా ఘనత్వాన్ని పొందుతుంది. కానీ సహజ నీటి స్థితికి రావటం లేదు. చెడ్డ పనులన్నీ అలాంటివి. అందుకని చెడు చేయకండి, అవి పరిమిత భావాన్ని పెంచుకెళ్తాయి. మంచిగా జీవించండి, సత్కార్యాలతో సద్భావాలతో జీవించండి. ఒకవేళ సత్కార్యాలు చేయలేరు, ఏం పర్వాలేదు, సద్భావాలతో జీవించండి. అందరూ బాగుండాలని కోరుకోండి చాలు. చేయగలిగినోడు చేయండి. చేయగలిగి మళ్ళీ అందరూ బాగుండాలని కోరుకుంటే అది దుర్భావమే. ఎందుకంటే లాలస, డబ్బు పట్ల కోరుకో, ఎవరికి పెట్టడం ఇష్టం లేక, ఎన్ని దుర్భావాలు. మైత్రీభావం లేదు, అందులో సద్భావం లేదు. అందుకని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అంటే ఇవన్నీ ఎవరికంటే కేవలం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, నా అనంతత్వాన్ని నేను తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక చదువుకోవాలి, ఆత్మజ్ఞానం చదువుకోవాలి, నా అహం యొక్క మూలతత్వంలో నేను కలిసిపోవాలి, నా అహం నాకు అర్థం అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. మామూలు మిగిలిన వాళ్ళందరూ మీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. కేవలం నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను అన్నప్పుడు అహం మూలాన్ని తెలుసుకోవాలి, నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో చెడు వైపు వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో విరోధాలు, శత్రుత్వాలు ఉండకూడదు. ఒకవేళ విరోధాలు, శత్రుత్వాలు ఎదుట వాళ్ళు కలగజేసిన మనిషి ఇలాగే ఉంటాడు, మానవ జీవితం ఇంతే, మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారని, ఒక జంతు లోకంలో పులి వేటాడుతుంటే ఎలాగోలా తప్పించుకుందామని ప్రయత్నించే జింకలా తప్పించుకోవడానికి ప్రయత్నించండి, తప్పించుకోండి, జాగ్రత్తగా ఉండండి. కానీ మానవ స్వభావంలో ఉన్న అజ్ఞానత అదని మీరు మాత్రం అజ్ఞానతను పెంచుకొని శత్రుత్వ భావాలు, విరోధాలు పెంచుకోకండి. ఎందుకంటే మన స్వీయ అనంతత్వాన్ని కోల్పోతాం, మన స్వీయ అహం మూల స్ఫురణను కోల్పోతాం, అహం మూలాన్ని తెలుసుకునేటువంటి విధానాన్ని కోల్పోతాం. శత్రుత్వ భావం పనికిరాదు. అందుకని శత్రువులు ఎవరు లేరు మనకు. ఏకశక్తి అయినప్పుడు శత్రువులు ఎవరు లేరు. ఎందుకంటే మనం ఆ ఏకశక్తిలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి శరీరంతో అహం అనే భావంతో సాగుతూ సత్కార్యాలతో సద్భావాలతో వెళ్ళే వాళ్ళకి మాత్రమే వారి యొక్క స్వీయ అనంతత్వపు ఆత్మశక్తి ఎరుక తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు దాన్ని తెలుసుకోలేరు, వాళ్ళు ఆత్మజ్ఞానానికి అసలు పనికిరారు, ఆ మార్గానికే పనికిరారు. మీరు విన్నా కూడా అనవసరం, మీ కాలం వృధా చేసుకుంటున్నారు. ఇంకేదైనా కొత్త మార్గాలు పట్టుకుపోండి అంతే. ఆహాన్ని బలపరిచే మార్గాలు బోళ్ళు ఉంటాయి, ఆహాన్ని బలపరిచే మార్గాలు పట్టుకొని పోండి. ఈ మార్గంలో అయితే మాత్రం విధానం అంతే, సద్భావాలు, సత్కార్యాలు, మైత్రీ భావన. మనుషులతోనే కాదు, మతపర విభేదం ఉండకూడదు, దైవపర విభేదం ఉండకూడదు, ఏ రకమైన విభేదం ఉండకూడదు అసలు. ఎందుకని ఏకశక్తిలోకి వెళ్ళిపోవాలి. అది ఏకశక్తిరా నాయన అంటున్నప్పుడు ఇంకా ఇవన్నీ విభేదాలు ఏంటి? కులాలు, మతాలు, జాతులు, విభేద భావనలు ఇవే ఉండకూడదు. శరీరం ఉంది కనుక, శరీరం ఇవ్వబడింది కనుక శారీరక ధర్మాలు, విధానాలు, కర్తవ్యాలు, బాధ్యతలు పాటించుకుంటూ వెళ్ళిపోండి. అవి మనమే నిర్ణయించుకున్న ధర్మాలు కనుక అంతే. అలా సత్కార్యాలతో సద్భావాలతో తమ కర్తవ్యాలు, బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వెళ్ళే ప్రతి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు.
ఏ పరమైనటువంటి మతపరమైనటువంటి దైవపరమైనటువంటి గురుపరమైనటువంటి ఏ విధానాల పరమైనటువంటి లేదా భౌతికంగా ఏ విధానపరమైనటువంటి భౌతిక విషయాల్లో ధనపరమైనటువంటి కోరికల పరమైనటువంటి మనుషుల పరమైనటువంటి ఏదైనా విభేద భావన లేదు, శత్రుత్వ భావన లేదు, విరోధ భావన లేదు, ఎవరితో విరోధం లేదు, అన్నీ మైత్రి భావనే. మరి అసలు ఎందుకండి మతాలు కొట్టుకుంటారు, గురువులను కొట్టుకుంటారు, మాదే కరెక్ట్ అంటారు, దేవుళ్ళ పేర్ల మీద కొట్టుకుంటారు, మనుషులు కొట్టుకుంటారు, డబ్బు కోసం కొట్టుకుంటారు, మోసాలు అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు అంటే అజ్ఞాన దశ వేరు భావనలో అలా అనిపిస్తూ ఉంటుంది. అంది ఏం లేదు, అది ఒక చిన్న మాయ. కాసేపు ఆట అలా సాగుద్ది. చినుకులన్నీ పైనుంచి మేఘం నుంచి వర్షిస్తూ చినుకులు వేరువేరుగా పడుతూ భూమి దాకా రావడానికి పట్టే టైంలో చినుకులన్నీ వేరువేరు అనుకుంటాయి, పోటీ పడిపోతున్నాయి, ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఎక్కడికి ప్రయాణిస్తుందో ఆడికి తెలియదు. ఎక్కడికి ప్రయాణిస్తున్నాయి అవన్నీ వచ్చి భూమి మీద పడి ఏకమైపోతాయి. అసలు నేను అనే భావన లేకుండా పోతాయి, అసలు ఉండవయ్యి. కానీ ఆడికి ఆ విషయం తెలియదు. స్పీడ్గా ప్రయాణించుకుంటే ప్రయాణంలో పోల్చుకుంటున్నాయి అంతే. మనం కూడా అంతే, ఉండకుండా పోతాం. ఈ శరీరం ఉండదు, అహం ఉండదు, అహం ఉండదు. అహం ఎప్పుడూ కూడా పరిమితత్వంతో కలిసిందే అహం. పరిమితత్వం లేకపోతే అహం ఉండదు. ఈ ప్రయాణం అంతా పోద్ది. మన అందరి ప్రయాణం అంతే. మళ్ళీ ఇంత స్పీడ్గా వెళ్ళిపోయి భూమి మీద పడిపోయిన చెనుకులన్నీ కూడా టపటప భూమి మీద పడిపోగానే అటు ఎంటిటీని కోల్పోతాయి. మొత్తం అదంతా నీరే కలిసిపోద్ది. అప్పుడు దాకా వేరు అనుకున్నది ఏది వేరుగా ఉండదు. విరోధం విభేదం అనుకున్నది ఏది విరోధం లేదు, విభేదం లేదు, కలిసి ఏకమైపోయింది. అలా ఏకమైపోయిన బిందువులన్నీ పెద్ద సింధు అయిపోయి నది అయిపోయింది, వేరు లేదు అసలు. ఇలాంటి అనేక నదులన్నీ కలుసుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసి మళ్ళీ మూలంలోకి వెళ్ళిపోయి ఏకమైపోయింది, ఒకటైపోయింది, అసలు వేరే లేదు. అలా ఒకటయ్యేటువంటి అనంతత్వ ఏకత్వ స్థితికి, అఖండ స్థితికి, అనంత స్థితికి, అనిర్వచనీయ స్థితికి, అవాంగమానస గోచర స్థితికి, సర్వవ్యాపక స్థితికి వెళ్ళే ప్రయాణం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అదే మన స్వస్వరూపం అని తెలుసుకోవటమే ఆత్మశక్తి చదువు. దానికి వెళ్ళేవాళ్ళు మనం విరోధాలు, విభేదాలు, ఘర్షణలు, గోళలు, అవి మతపరమైన, దేవుడి పరమైన, మనుషుల పరమైన హృదయంలో పెట్టుకుంటే ఎలా వెళ్తారు? అందుకని ముందు వీటిని తీటు నేర్చుకోండి, అది సాధన. నాకు కూడా కోపతాపాలు ఉండొచ్చు ఇంట్లో, కానీ నేను చెప్పుకుంటాను, నాకు నేనే చెప్పుకుంటాను. ప్రతి చిన్న విషయానికి మనిషిని కదా, ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆ భావం. ప్రతి చిన్న విషయంలోనే అనిపిస్తుంది వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, నేను ఎలా. ఎందుకని వేరు భావనే అహం. నేను నాకు తెలియటంతో మొదలైంది అహం, మెలకువ. నేను నాకు ఎలా తెలిసాను ఈ శరీరం నేనని. అక్కడి నుంచి ఇంకెలా తెలుసుకుంటున్నాను శరీరంతో అన్నీ తెలుసుకుంటున్నాను. నేను అలా బలపరుచుకుంటూ నిద్ర వరకు తిరుగుతూనే ఉన్నాను. నిద్రలో ఏమైంది? నేను నాకు తెలియటం పోయింది. ఏంటి నేను నాకు తెలియటం పోయింది అంటే ఏం జరిగింది? మనసు ఆగిపోయింది, శరీరం ఆగిపోయింది, నేను నాకు తెలియటం పోయింది. అప్పుడేముంది? ప్రాణశక్తి ఉంది. నేను నాకు తెలియటం అనే స్థితిని కోల్పోయాను, అంటే అహాన్ని కోల్పోయాను. అంటే నిద్రాస్థితి అంటే ఏంటి? అహాన్ని కోల్పోవటం. కాబట్టి ఇప్పుడు మనం బతుకున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు కూడా అహాన్ని కోల్పోయే పనులు చేద్దాం. ఇప్పుడు ఘర్షణ వచ్చింది తండ్రితో, తల్లితో, అక్కతో, తమ్ముడితో, అన్నతో, చెల్లితో, జీవిత భాగస్వామితో. అహాన్ని కోల్పోవటం అలవాటు చేసుకోండి. అంటే డబ్బు కోల్పోయి జీవితాలు పాటు చేసుకోమంటలా, మామూలుగా చిన్న చిన్న విషయాలు, అహంకార విషయాలు, నాది గొప్పను ఏదనో. రోజు మన అహం కోసమే పాటుపడతాం. కొన్ని చోట్ల ఓడిపోవటం నేర్చుకోండి, అంగీకరించడం నేర్చుకోండి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, క్షమించడం నేర్చుకోండి. అహాన్ని కోల్పోండి. చిన్న చిన్నగా మెలకువలో, పరిస్థితుల్లో జీవించేటప్పుడు అహాన్ని కోల్పోవడం నేర్చుకోండి. అంటే ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ సాధన చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలంటానికి మహాత్ములు మనకు అనేక రకాల కథలు అందించారు. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి ఆయన ఒక ఆశ్రమం పెట్టాడు. ఆత్మజ్ఞాన బోధలు చేస్తానని ఒక గురువు గారు. సరే, చాలామంది, కొంతమంది ఆయన దగ్గర శిష్యులు చేరారు. అది అర్థమవుతుంది మాకు, మేము కూడా ఉంటాం, మాకు చెప్పండి, మేము వింటాం, మీతో పాటు మేము కూడా సాధన చేసుకుంటాం అని. సరే, ఆయన సాధన చేసుకుంటూ తనకు తెలిసిన విషయాలు చెబుతున్నాడు. రోజు శిష్యులందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. అందరూ మనలా శరీరధారులే, కానీ ఆత్మజ్ఞాన విద్యార్థులు. వాళ్ళు విద్యార్థులు అంటే సాధన అంటే ఏముంది అందులో? విద్యార్థులు. ఆశ్రమం పెట్టాడు ఆయన, పీఠం పెట్టాడు, మఠం పెట్టాడు, ఏంటంటే ఆత్మజ్ఞాన స్కూల్ పెట్టాడు అంతే. అవి పెట్టుకున్నారు, చక్కగా వాళ్ళు జీవించే విధానం జీవిస్తున్నారు. ఏదైనా భిక్షాటనకి వెళ్ళి తెచ్చుకుంటారు,
అది తింటారు. తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి డౌట్లు ఉంటే గురువు గారిని అడుగుతారు, లేదా గురువు గారు ప్రసంగం చెబుతారు. నాయన ఇలా భావించుకోండి, ఇలా ఉండండి, మనం ఆత్మజ్ఞాన స్వరూపం అహం మూలంలో అది ఉందని రమణ భగవానులు చెప్పినట్టు అన్ని బోధలు జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళకి అర్థమవుతుంది, సాధన చేసుకుంటున్నారు. కానీ అది ఒక రోజులో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. దేహభావనను అధిగమించి, మనోభావనను అధిగమించి మెలకువలో అనంత ఏకత్వ భావనలో కలవాలి. అలా కలవాలంటే మళ్ళీ దేహం ఉంది ఇక్కడ, మనసు ఉంది ఇక్కడ, దీన్ని అధిగమించి కలవాలి. దీన్ని కూడా తీసుకెళ్లి దాంట్లో కలిపేయాలి. అలానే కలిపేసినాక మళ్ళీ శరీరం తెలియాలి, మనసు తెలియాలి. ఎందుకంటే జీవించడానికి ఇవి తెలుస్తాయి. ఆకలి పుడుతుంది, వద్దన్న పుడుతుంది, మలమూత్ర విసర్జనలు ఆపలేము, శరీరంలో పుడతాయి. కాబట్టి ఈ కలయిక అంటే ఏకత్వాన్ని తెలుసుకుంటూ, ఏకత్వంలో శరీర మనోభావాలను నిలుపుకుంటూ, ఏకత్వ భావన పోకుండా శరీర మనోభావాలు పోకుండా కలపటమే ఈ సాధన. అది అసలు సాధన అక్కడే ఇబ్బంది అవుతుంది. అదే జీవన్ముక్త దశ. ఇది మర్చిపోయి అందులోకి పోమంటే నిద్రపోయినట్టు మొత్తం వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి ఛాన్స్ లేదు అక్కడ. దీని స్పృహ ఉంటుంది. ఒక నిద్రలోనే అది అలా కుదిరేలా సృష్టి చేసింది. అందుకని సాధన చాలా కాలం పడుతుంది. అటు ఏకత్వ భావనలోకి వెళ్తూ ఉండాలి, మళ్ళీ ఏకత్వ భావనలోంచి శరీర భావనలోకి వస్తూ ఉండాలి. ఎందుకంటే శరీర భావన ఆల్రెడీ నేను లాగేస్తూ ఉంటుంది. నువ్వు వచ్చాను, నువ్వు రావక్కర్లా, అదే లాగేస్తుంది శరీర భావన. శరీర భావన నిన్ను అదే బయటికి లాగేస్తూ ఉంటుంది, నువ్వేమి అందులోంచి ప్రత్యేకంగా రావక్కర్లా. అయితే ఇక్కడ ఏకత్వ భావనలోకి వెళ్ళటం అనే సాధన మనం చేసుకుంటాం. అదే ఆశ్రమాల్లో, మఠాల్లో గురువులు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది మీకు ఎవరు నేర్పినా, మతాలు నేర్పినా, మార్గాలు నేర్పినా, గురువులు నేర్పినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే శరీర భావన ఆటోమేటిక్గా ఉంది, అది లాగేస్తుంది. అదే అహం భావన, నేను అనే అహం భావన. దాంతో సాగిపోతున్నాం. అహం ఎక్కడ పుడుతుంది అంటే నేను నాకు తెలియటంతో పుడుతుంది. ముందే చెప్పాను, నేను నాకు తెలియటంతో పుట్టిన అహం, నేను ఈ శరీరాన్ని నాకు తెలిసేలా పుట్టింది. అక్కడి నుంచి శరీరం దాన్ని తెలుసుకుంటూ పోతున్నాను. ఇందులో ఏం డౌట్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. అది మామూలుగా అలా జీవించేయాల్సిందే. అందులో చక్కగా జీవించండి, ఆనందంగా జీవించండి, అయిపోయింది. కానీ ఇప్పుడు సాధన ఏంటి? ఇక్కడ ఆశ్రమం పెట్టి శిష్యులకు నేర్పుతూ చెబుతున్న ఆయన సాధనలు ఏంటంటే ఏం లేదు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏకత్వ భావంలోకి ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు ఆయన. ఏకత్వ భావంలోకి ఎలా వెళ్ళాలో మనం కూడా ఇప్పుడు రోజు చెప్పుకునేది అదే. కానీ ఏకత్వ భావంలోకి వెళ్ళాలంటే విభేద భావంలో మనం ఎలా జీవించాలో కూడా ఉంది. సద్భావాలతో, సత్క్రియలతో, సత్లక్షణాలతో, క్షమించుకుంటూ, ఓడిపోతూ. అహాన్ని, మామూలుగా అహాన్ని శరీర భావంలో ఓడించండి, ఓడిపోండి, ఒప్పుకోండి, అంగీకరించండి. అప్పుడేమైంది? అహం తగ్గింది. అంటే అహాన్ని తగ్గించుకోవడం నేర్చుకోండి. ముందు మనం అహాన్ని బలపరుచుకోవడం నేర్చుకుంటున్నాం. ఓటమి కాదు. ఓటమి ఆధ్యాత్మికతలో ఓటమి అనంతత్వానికి దారి. అంగీకరించటం ఓటమి కాదు, ఆధ్యాత్మికతలో అనంతత్వానికి దారి. అర్థం చేసుకోవటం, అంగీకరించడం, యాక్సెప్ట్ చేయటం, ఒప్పుకోవటం, క్షమించటం, ఇవన్నీ అనంతత్వానికి దారులు. అవన్నీ దైవీ గుణాలు. ఎంత దుర్మార్గుడైనా, దుర్మార్గత్వంలో ఉన్న వాళ్ళకైనా మేలు చేయటం, ఎటువంటి వాళ్ళకైనా మేలు చేయటం, ఇదంతా దైవత్వ లక్షణం. ఎందుకనంటే శత్రుత్వ భావం లేకుండా నేను ఏకత్వంలోకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం అది. ఇంతగా మనం ఏకత్వ భావంలోకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక చదువు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది భౌతికంలో నువ్వు ఆచరించవలసిన విషయాలు. ఇవన్నీ ఆచరిస్తేనే ఏకత్వ భావంలోకి వెళ్తావు. అలా గురువు గారు అన్ని రకాల సందేహాలు తీరుస్తూ అడిగినవంతా చెబుతున్నారు. మొత్తం సాధన అంతా ఏముంటుందంటే అహమని శరీర భావంతో జీవిస్తున్న మనం ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే ఏకత్వ భావనకి వెళ్తామో అది చెప్పటం ఉంటుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా జీవిస్తేనే అక్కడ దాకా వెళ్ళటం కుదురుద్ది ఆ ఏకత్వ భావనకి. మళ్ళీ ఆ ఏకత్వ భావన నుంచి శరీరం ప్రతిరోజు మనని శరీర భావనలోకి లాగేస్తూనే ఉంది, లాగేసే ఉంది. శరీర భావంలోంచి ఏకత్వ భావనకి ఎలా వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాం. అలాగే జరుగుతున్న ఆశ్రమంలో శిష్యులందరికీ చెబుతున్నారు. వాళ్ళు రోజు భిక్షాటనకి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటారు. చాలా సాత్వికంగా ఉంటారు. ఇదంతా నేర్చుకుంటారు. ఎవరితో ఘర్షణలు, గొడవలు ఏమీ ఉండవు. గురువు గారు చెప్పింది అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఒక శిష్యుడు భిక్షాటనకి వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు, ఘర్షణ పడుతున్నారు. ఆ ఘర్షణ పెరిగి తీవ్రమైపోయి ఇద్దరు కొట్టుకునే స్థితికి వచ్చారు. ఆ కొట్టుకునే స్థితిలో పాపం ఈయన ఈ సాధువు గారు అంటే ఆ గురువు గారి శిష్యుడు భిక్షకి వెళ్తున్నా ఆయన చూసి అయ్యయ్యో కొట్టుకుంటున్నారు, దెబ్బలు తగులుతాయని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అయ్యా ఆగండి అని శాంతి వచనాలు చెబుదామని ఆ ఉద్రేకంలో కొట్టుకుంటున్నారు.
వాళ్ళని ఆపబోయాడు. అక్కడ దగ్గరికి వెళ్తే చూస్తే వాళ్ళు తాగి ఉన్నారు. తాగేసి అసలు ఏమి స్పృహ తెలియని స్థితిలో బాగా కొట్టుకునే స్థితిలో ఉన్నారు. ఈయన వెళ్ళి ఆపేటప్పటికి ఆ ఇద్దరు కలిపి మధ్యలో ఇన్ను కొట్టేశారు. ఎందుకంటే తాగి ఉన్నారు, వాళ్ళకి పెద్ద స్పృహ తెలియట్లేదు. ఈడెవడో మూడోవిడు వచ్చాడు మన మధ్యలో, కానీ ఇద్దరు కలిపి ఇన్ను కొట్టేశారు. ఎంతగా కొట్టారు అంటే ఆయన స్పృహ పడిపోయాడు. ఇప్పుడు ఆ శిష్యుడు గారు, భిక్షకు వచ్చిన శిష్యుడు గారు స్పృహ పడిపోయాడు. అయితే అక్కడ ఊళ్ళో వాళ్ళందరికీ రోజు ఆ విషయం తెలుసు. వీళ్ళందరూ భిక్షకు రావడం, అక్కడ ఆశ్రమం ఇవన్నీ ఉండడం, ఈ సాధువులు వీళ్ళు తెలుసు పాపం. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఈయన పడిపోయాడు, వాళ్ళని తరివేశారు, ఆ తాగుబోతుల్ని తరివేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పాపం స్పృహ పడిపోయాడు. జాగ్రత్తగా ఈయన ఎంటగొట్ట స్పృహ లేపారు. కాసిన మంచినీళ్ళు తెచ్చి తాగిచ్చారు, లేపారు. గబగబా ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాగా దెబ్బలు తగిలిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి, అయ్యా తెలియదు వాళ్ళు తాగుబోతులు, మీరు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళారు, అసలు కల్పించుకోబాకండి, మంచోళ్ళు కాదు వీళ్ళు, చాలా మంది ఉంటారు అట్ట, మీరు ఏదో ఇంత భిక్ష తీసుకెళ్ళిపోక ఎందుకయ్యా అందరి విషయాల్లో కల్పించుకున్నారు అన్నాడు. అతను చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. సరే డాక్టర్ గారు వచ్చారు, ఏదో వైద్యం చేశారు, సెలైన్లు పెట్టారు, ఎక్కుతున్నాయి, కొంచెం దెబ్బలు బాగా తగిలినాయి, నొప్పులుగా ఉన్నాయి, ఇంజక్షన్లు ఏదో చేశారు. ఆశ్రమానికి కబురు చేశారు ఆ గురువు గారికి, అయ్యా ఇట్లా మీ శిష్యుడికి దెబ్బలు తగిలినాయి, మీ శిష్యుడు హాస్పిటల్లో ఉన్నాడని. గబగబా కొంతమంది శిష్యులు గురువు గారు గబగబా హాస్పిటల్కి వచ్చారు. అయ్యో అదేంటి దెబ్బలు తగలటం ఏంటి చూస్తే పాపం దెబ్బలు బాగా తగిలినాయి. శిష్యులందరూ బాధపడుతున్నారు, పక్కన ఉన్న వాళ్ళు అయ్యో బాగా తగిలినాయి అది ఇదని. గురువు గారు అక్కడ కూర్చొని చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి ఆయనకు ఒక చిన్న ఐడియా వచ్చింది. వచ్చి శిష్యుడిని అడిగారు, నాయన ఏంటి, ఎవరు కొట్టారు నిన్ను, అసలు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగితే అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు, అయ్యా ఇక్కడ కొట్టినవాడు ఈశ్వరుడే, కొట్టించుకున్నవాడు ఈశ్వరుడే, అంటే నన్ను కొట్టారు ఈశ్వరుడే. ఆ కొట్టినవాడు కొడితే పడిపోయినవాడు ఈశ్వరుడే, స్పృహ తప్పినవాడు ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు ఈశ్వరులే, బోళ్ళు మంది ఈశ్వరులు జాయిన్ చేశారు. ఈ పడిపోయిన ఈశ్వరుడికి, దెబ్బలు తగిలిన ఈశ్వరుడికి వైద్యం చేసిన వాడు ఈశ్వరుడే. ఇదిగో ఈ నొప్పులు బాధలో అనుభవిస్తున్నవాడు, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని సెలైన్ ఎక్కించుకుంటున్నవాడు ఈశ్వరుడే. ఇదిగో నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇదిగో నాతోటి ఈశ్వరులే, నా సహోదరులందరూ. ఇదిగో నీకు ఎలా ఉంది, అసలు ఏంటని చిరునవ్వు నవ్వుతో అడుగుతున్న నా గురువు ఈశ్వరుడే. అంతా ఈశ్వరత్వమే కనపడుతుంది, నాకేం కనపడట్లేదు, ఇందులో నాకేం అనిపించలేదు అన్నాడు. నొప్పి ఉంది, బాధ ఉంది, కానీ నాకేమి వేరు భావన అనిపించట్లేదు, ద్వేషభావన అనిపించట్లేదు, అనవసరంగా ఎందుకు వెళ్ళాను, తనులు తిన్నాను అనిపించట్లేదు, ఇలాంటివి ఏమి అనిపించట్లేదు. ఇది ఇలా ఉంటుంది అంతే. ఈశ్వరుడు అనేక రకాలుగా జరుగుతుంది సృష్టిలో, అంతే. ఈశ్వరత్వం అనేక రకాలుగా తనను తాను ప్రకటించుకుంటుంది. నాకు అర్థమైంది అన్నాడు గురువు గారు. నవ్వి సభాష్ అన్నారు, నీకు అర్థమైంది నిజంగా, ఇలాగే ఉంటుంది జీవితం. అంటే మమ్మల్ని తనులు తినమంటారని అడుగుతారు రేపు కామెంట్లో. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. తనులు తినకపోతే మీరే కొట్టండి, ఏముంది అందులో. తాగుబోతులు కొట్టలే, తనులు తింటారా, కొడతారా, గురువుగా ఉంటారా, శిష్యుడిగా ఉంటారా, ఎలా ఉంటారనేది మీ ఇష్టం, ఆ స్వేచ్ఛ మీకుంది. కానీ ఇక్కడ సద్భావాలతో సత్ప్రవర్తనతో క్షమిస్తూ ఎవరైతే సత్కార్యాలతో తమ యొక్క నేనుని, తమ యొక్క అహాన్ని విస్తృతపరుచుకుంటూ, నాలాంటి అహాలే ఇక్కడ ఉన్న అహాలన్నీ, భిన్నత ఏమీ లేదు, ఈ అహాలన్నింటికి మూలం ఒకటే అనే తత్వాన్ని తెలుసుకుని అలా జీవించే ప్రయత్నం చేస్తారో, ఆ జీవించే ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆ తత్వం వాళ్ళ సొంతం అయిపోద్ది. అది మీకు కావాలంటే ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే. కాదు నేను అలా ఉండలేను అన్నవాళ్ళు కొట్టేవాడు కొట్టచ్చు, తిట్టేవాడు తిట్టచ్చు, ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోవచ్చు, లాక్కునేవాడు లాక్కోవచ్చు, ఏది చేసేవాళ్ళు అది ప్రపంచంలో అందరూ చేస్తూనే ఉన్నారుగా. కానీ అలా ఉంటే తప్ప అది నీకు రాదు. అది ఇక్కడ. ఇప్పుడు గురువు గారు తర్వాత ఒక శిష్యుడు కొంచెం పాలు తీసుకొచ్చి కొంచెం పాలు ఇచ్చి తాగిస్తున్నాడు. అంటే అతనేం తాగలేకపోతున్నాడు పాపం, అలా కూర్చోబెట్టి కొంచెం అలా తాగిస్తున్నారు, పాలు పట్టిస్తున్నారు.
అప్పుడు గురువు గారు చిరునవ్వుతూ నవ్వుతూ శిష్యుడు ఇంకా చూస్తున్నారు. సహజంగా మనం ఏమనుకుంటాం, ఇన్ని దెబ్బలు తగిలితే పక్కన ఉన్న శిష్యులు అనుకుంటున్నారు ఇదేంటి ఇన్ని దెబ్బలు తగిలితే గురువు గారు నవ్వుతారేంటని. అయితే దెబ్బలు తిన్న శిష్యుడు కూడా చిరునవ్వు నవ్వుతున్నాడు. బాధ లేదంటే బాధ బ్రహ్మాండంగా ఉంది, కానీ గురువు గారు నవ్వినప్పుడు అతనికి చిరునవ్వు వస్తుంది. ఎందుకని గురువు గారి భావం అతనికి అర్థమవుతుంది. అతని భావాన్ని వ్యక్తపరిచి గురువు గారికి చెబుతున్నాడు. ఇద్దరు భావాలు అర్థమవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటున్న పాఠాలు అయ్యే కనుక. అందుకని వేరే వాళ్ళకి అర్థం కావు. గురు శిష్య సంబంధం అంటే ఇలా ఉండాలి. నిన్ను ఉద్ధరించేవాడుగా ఉండాలి, నిన్ను నీకు తెలియజెప్పేవాడుగా ఉండాలి, నీలో ఎంత సమర్థతలు పెంచగలిగాలి. అటు చూడండి, మంచం మీద పడుకొని కూడా గురువు గారు చిరునవ్వు నవ్వుతున్నాడు అంటే నీ అంతరంగంలోకి నిన్ను పంపి నీలో జ్ఞానోదయాన్ని కలిగించేవాడు గురువు అయి ఉండాలి. ఆ పాలు తాగుతుంటే మళ్ళీ పాలు తాగిస్తున్నాడు గురువుగారు, మళ్ళీ చిరునవ్వు నవ్వుతున్నారు. ఈసారి గురువుగారు ఏం అడగలా. పక్కన ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఏంటి ఆడికి అన్ని దెబ్బలు పగిలి పాపం పడిపోతే గురువు గారు నవ్వుతారు ఏంటని. అంటే చిరునవ్వు ఎందుకు వస్తుంది, ఆయన ఏం పగలబడిన అవ్వట్లేదు, చిరునవ్వు. ఆ చిరునవ్వు చూసి పాలు తాగుతున్నటువంటి శిష్యుడు చెప్పాడు, అయ్యా పాలు తాగిస్తున్నవాడు కూడా ఈశ్వరుడే, పాలు తాగుతున్నవాడు ఈశ్వరుడే, పాలు కూడా ఈశ్వరుడే అన్నాడు. ఇక్కడ ఈశ్వరత్వం కానీ ఏమీ లేదు అని. ఆ ఈశ్వరుడు ఈశ్వరత్వము అని వాళ్ళు చెప్పుకున్నది ఏది ఉందో అదే ఆత్మజ్ఞానం, దాన్ని ఈశ్వరత్వం అని చెబుతున్నారు గురువు గారు. అక్కడ ఏకత్వ భావనలోకి తీసుకెళ్ళడానికి అనేక మంది అనేక మార్గాలు వెతుక్కున్నారు అంతే. ఆ మార్గాలు వెతుకులాంటిది. ఇలాగే ఒక సందర్భంలో ఇంకొక గురువు ఇంకొక చోట సేమ్ ఇదే నేర్పుతున్నాడు. ఎవరైనా శిష్యులకి నేర్పేది ఇంతే. ఏంటి అంటే అనంత ఆత్మస్థితిని పొందడానికి నువ్వు శరీరంతో ఎలా జీవించాలి అంతే. నీ జీవన విధానం ఎలా ఉండాలి, అందులో ఏ మార్పులు చేసుకోవాలి, ఏ భావ మార్పులు చేసుకోవాలి, ఎలాంటి సద్భావాలతో జీవించాలి, ఎలాంటి జ్ఞానభావాలు నీలో నువ్వు కలిగించుకోవాలి, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆ ఎదురవుతున్న స్థితులు చెబితే ఆ స్థితులకు తగ్గట్టుగా నువ్వు ఎలా ఉండాలో ఆ స్థితులను దాటెళ్ళినటువంటి ఏకత్వ భావన పొందినటువంటి మహానుభావులు చెబుతారు, వాళ్ళని గురువులు అంటాం. అలా ఇంకో చోట ఇంకో గురువు పాపం శిష్యుడు గురువు గారు చెబుతున్నాడు, 3 మంది శిష్యులు ఉన్నారు, రోజు అర్థమవుతుంది. ఒక శిష్యుడు మాత్రం పాపం ఎంతో ప్రయత్నిస్తున్నాడు, ఎంతో సాధన చేసుకుంటున్నాడు, ఎన్నో చేస్తున్నాడు, కానీ అతనికి మనసు ఆగట్లేదు. గురువు గారిని అడుగుతున్నాడు, గురువు గారు మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నా మనసు ఆగట్లేదు, అది ఎగిసి పడతానే ఉంది, ఎగిరి పడతానే ఉంది, నా పరిస్థితి నాకేంటో అర్థం కావట్లేదు, చాలా సంవత్సరాలైంది మీ దగ్గరికి వచ్చి, నాకు ఎందుకు ఆ ఏకత్వ భావం తెలియట్లేదు, అసలు భావం తెలియటం మాట దేవుడి ముందు నా మనసులో చంచలత్వమే పోలేదు, ఎలా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో ఉంటాయండి. మనం ఏదో ఆత్మజ్ఞానం మాట్లాడేసుకొని ఊరికి నా విషయాలు కొంచెం చెప్పేసుకొని నాకు తత్వం అర్థమైపోయింది అనుకోబాగండి. తత్వం అర్థం అవడం కంటే మనకు రావాల్సింది శరీరంతో జీవించటం ఎలాగో రావాలి. సద్భావాలతో, సత్కార్యాలతో, క్షమాగుణంతో, దయాగుణంతో, మైత్రీ గుణంతో, ప్రేమ గుణాలతో, శత్రువుని సైతం ప్రేమించగలిగినటువంటి గుణాలతో. ఎందుకని శత్రుత్వం ఉండే విభేదత్వమే ఉంది అక్కడ. ఒక అజాత శత్రువులా ఎలా జీవించాలి, అది మతాలు కాదు, మార్గాలు కాదు, దేవుళ్ళు కాదు, గురువులు కాదు, ఎవరైనా ఎవరితోనే ఏ విభేదత్వం లేదు, అసలు విభేద భావనే లేదు. నేను అనేకత్వానికి పోతున్నా, వీళ్ళ గురించిన ఆలోచన కూడా నాకు లేదు. ఒకవేళ ఎక్కడైనా తెలిసింది ఏదైనా అలాగే వాళ్ళ ప్రయత్నం చేసుకుంటున్నారు అనుకుంటా, అందరి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. అసలు విషయాసక్తితో నాకు పని లేదు, ఏదో అవసరంగా ఆ విషయమే నా దారికి అడ్డొచ్చి తెలిసింది అనుకోండి, అందరిని అలాంటి వాళ్ళు అనుకొని వెళ్ళిపోతా. ఒకవేళ తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, నాకే మోసం చేశారు, నాకే అన్యాయం చేశారు అనుకోండి, మనుషులు అలాగే ఉంటారు, అజ్ఞాన దశలు జరిగాయన్ని కోరికలతోనే కదా అని క్షమించి వెళ్ళిపోతా. అందుకని దారి లేదు ఇక్కడ. అదే చెబుతుంది అక్కడ ఆత్మజ్ఞానం, అదే చెప్పుద్ది. మేము మోసపోమంటే అది మీ ఇష్టం, మోసపోపాకండి. ఎవరు మోసపోమన్నారు? మీరే మోసం చేసేయండి, మీరే మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, దుర్మార్గాలు చేసి, దోపిడీలు చేసి, మీరే కొట్టేసి ఏదో ఒకటి చేయండి. చేస్తే అది ఏం జరుగుద్దో దాని ఫలితాలు మీరే అనుభవించినాక మీకే తెలుస్తుంది. కాదు నేను క్షమిస్తాను, ప్రేమిస్తాను, శత్రువులను కూడా క్షమించేస్తాను, మోసం చేసిన వాడిని కూడా క్షమిస్తాను, ఏదో జాగ్రత్తగా నా జీవితం నేను గడుపుకుంటాను, సద్భావాలతో ఉంటాను, సత్కర్మలతో ఉంటాను, ఉన్నదాంతో తృప్తిగా ఉంటానని జీవించారనుకో, అప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది అది మీకే తెలుస్తుంది. మీరు ఎలా జీవించినా ఇక్కడ లాభపడేది, ఇక్కడ నష్టపడేది, ఇక్కడ కష్టపడేది, ఇక్కడ సుఖపడేది మీరే తప్ప మీ వలన ఇతరులకి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఎటువంటి నష్టం రాదు, కష్టం రాదు. మీరు అనుకుంటున్నారు అంతే. కాబట్టి అది ఎవరికి వాళ్ళు జీవించటమే. ఇలా ఒక శిష్యుడు గురువు గారి దగ్గర విపరీతమైన బాధపడుతున్నాడు, మనోచంచలత ఆగట్లేదు అని. అప్పుడు ఆయన సరే వీడికి పాపం అనేక రకాలుగా చెప్పాడు ఆయన, టైం పడుతుంది ఆగండి అని సందేహాలన్నీ చెబుతూ ఉంటారు ఆయన. అలా ఒకసారి వాళ్ళు ప్రయాణిస్తున్నారు, ఏదో ఒక చిన్న నదిని దాటుకుంటూ వచ్చారు. ఆ నదిలో వీళ్ళు దాటుతున్నప్పుడు అది పెద్ద నది ఏం కాదు, చిన్నది కాలువ లాంటిది. ఏదో మోకాళ్ళ వరకు కొంచెం పై వరకు నీళ్లు ఉన్నాయి. అది దాటుకుంటూ యువతలకు వచ్చి పక్కూరు వెళ్తున్నారు. అక్కడ అనేక మంది బట్టలు ఉతుక్కుంటున్నారు, ఏదో గేదెలు ఆవులు కడుక్కుంటున్నారు, అవి చాలా పనులు చేసుకుంటున్నారు. ఆ కాలువని వీళ్ళు దాటుకుంటూ వచ్చారు. వచ్చినే ఒక చెట్టుకాటు కూర్చున్నారు. కూర్చుంటే మళ్ళీ అనేక మంది శిష్యులు ఆ గురువు గారిని అనుసరిస్తూ వేరే ఊరు వెళ్తున్నారు. మళ్ళీ శిష్యుడు అన్నాడు, గురువు గారు మీరు ఎన్ని చెప్పినా నా మనోచంచలత ఆగటం లేదు, ఏం చేయాలి నేను? గురువుగారు పాపం అన్నీ చెబుతున్నారు, తొందరపడుకో, కంగారు పడుకో, అది నిదానంగా జరుగుతుంది, స్లోగా జరుగుతుంది, కొద్దిగా జరుగుతుంది, కొద్దిగా అలా సాధన చేస్తూ ఉన్నాను. అలా ఎన్నిసార్లు చెప్పినా పాపం అతను అడుగుతానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడిగాడు. అప్పుడు గురువు గారు అన్నారు, తర్వాత చెబుతా కానీ ఇందాక మనం ఒక కాలువ దాటి వచ్చాం కదా, నాకు బాగా దాహం వేస్తుంది, నువ్వు వెళ్ళి కొంచెం ఆ కాలువలో నీళ్లు తీసుకురా తాగాలన్నాడు. సరే వీళ్ళు అంటే వాటర్ బాటిల్స్ లాంటి పూర్వం తాబేటికాయలని కమండలాలని ఉండే గురువుల దగ్గర. ఆ కాటిలో నీళ్ళన్నీ అయిపోయినాయి. సరే ఒక పాత్ర పట్టుకొని వెళ్ళాడు నీళ్లు తీసుకొద్దాం. వెళ్తే అక్కడ బట్టలు ఉతుకుతున్నారు, ఆవులు గేదెలు కడుగుతున్నారు. ఆ నీళ్ళంతా మురికిగా ఉన్నాయి. ఇటు నుంచి అటు మనుషులు వెళ్తున్నారు. ఆ మొత్తం నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి. చూశాడు, నీళ్ళు ఆ మురికి నీళ్ళు తేవడం కుదరదు, ఎలా తాగుతారు గురువు గారు మురికి నీళ్ళు? అందుకని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసి గురువుగారు ఏదైనా నీళ్ళు అని అడిగారు. గురువుగారు నీళ్ళు చాలా మురిగ్గా ఉన్నాయి, మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఆవులు గేదెలు అవన్నీ అక్కడ క్లీన్ చేసుకుంటున్నారు, కాబట్టి ఆ నీళ్లు బాగా మురిగ్గా ఉన్నాయి, అందుకని నీళ్ళు తేలేకపోయాను అన్నాడు. నాయన దాహం వేస్తుందని చెప్పా కదరా, ఇల్లు అక్కడ ప్రశాంతంగా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చో, వాళ్ళ పనులన్నీ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత నీరు తేరుకుంటుంది, తేరుకున్నాక జాగ్రత్తగా మంచినీరు తీసుకురా, మురికి నీరు తేబాకు, మురికి నీరు తాగలేం కదా, తీసుకొస్తే ఇంకా ఈ శిష్యులు కూడా తాగుతారు, ఎవరో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా మీకు కావాలంటే పోనీ ఒకళ్ళిద్దరు వెళ్ళండి అన్నారు. సరే 2-3 కలిసి వెళ్ళారు. మళ్ళీ ఇంకా వేరే పాత్రలు కూడా పట్టుకొని 2-3 కలిసి వెళ్ళారు, అందరికీ నీళ్లు తెద్దామని. ఆడికి వెళ్ళి చూశారు, కాసేపు కూర్చున్నారు. నిదానంగా బట్టలు తుక్కునే వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయారు, కాసేపుడికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ గేదెల ఆవులోళ్ళు కాసేపుడికి వెళ్ళిపోయారు. అటు నుంచి ఇటు తిరిగేవాళ్ళు వీళ్ళ రద్దీ తగ్గింది. తగ్గినాక అలా వాళ్ళు చూస్తుండగానే కాసేపటికి మురికి నీరంతా కూడా స్వచ్ఛమైన నీరుగా తయారవుతుంది, మురికి అడుక్కు దిగిపోతుంది, నీరు పైకి తేలుతుంది. ఎందుకంటే ఆ మురికి అనేది ఏంటి, మట్టి కదా, మట్టి ఘన పదార్థం అవటం వలన కిందకి జారిపోతుంది, బరువుకి నీరు తేట తెల్లంగా తేరుకుంది చక్కగా. ఆ పైన తేరుకున్న మంచినీరు అలా పట్టుకొచ్చారు, నీరు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది, పాత నీరు వెళ్ళిపోయింది, ప్రవాహ నీరు కొత్త నీరు వచ్చింది. చక్కగా కొత్త నీరు మంచినీరు అలా పట్టుకొని చక్కగా తెచ్చుకున్నారు. తిరిగేవాళ్ళు లేరు కాబట్టి అది ఇంకా చక్కగా తేరుకొని చక్కగా ఉంది. నీరు తెచ్చి తాగారు అందరూ. గురువు గారికి కూడా ఇవ్వబోయాడు ఇతను. గురువు గారు చిరునవ్వు నవ్వి, ఒరే నాకు అసలు దాహం వేయలేదు, నాకు నీరు అక్కర్లేదు, నీకు విషయం అర్థం అవడానికి చెప్పాను, నువ్వు ఎప్పటి నుంచో ఎన్నిసార్లు చెప్పినా నన్ను అడుగుతానే ఉంటావు, మనసు అలజడిగా ఉంది, నాకు ఆగట్లేదు ఎన్ని విన్నా అని. అది నీకు తెలియజేయటం కోసం ఇప్పుడు నీరు కావాలని చెప్పాను అంతే. నీ మనసు ఇందాక మనం ఆ దాటి వచ్చిన కాలువలా ఉంది, అందులో పనులు చేసుకునేవాళ్ళు, తిరిగేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, విషయాలు బోల్డ్ ఉన్నాయి, మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. అందువలన వాళ్ళందరూ తిరగటం వలన అది మురికైపోతుంది. నీరు ప్రవహిస్తున్నా కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నారు అందరూ, అందుకని మురికైపోతుంది. ఇప్పుడు మురికి నీరు తాగలేం కదా మనం, మనకు స్వచ్ఛమైన నీరు కావాలంటే ఏం చేయాలి? వీళ్ళందరూ తిరగటం ఆగే వరకు మనం ఆగాలి, వాళ్ళ పనులు అయిపోయే వరకు మనం ఆగాలి. అందుకని మళ్ళీ వాళ్ళ మన అక్కడే కూర్చోమన్నా. మీరు వాళ్ళందరూ వెళ్ళిపోయినాక, అందరూ పనులు చేసుకెళ్ళిపోయినాక ఈ మురికి నీరంతా తేటతెల్లం అయిపోయి ఆ ప్రవాహ నీరు చక్కగా వచ్చి అందులో మురికి లేకుండా ఆ నీరు పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఈ మురికి అనేది కిందకి దిగిపోయింది, అలాగే ప్రవాహ స్వచ్ఛ నీరు వస్తుంది, తిరిగేవాళ్ళు కూడా లేరు, అందులో కూడా తేరుకున్న నీరే మంచి నీరే తీసుకొచ్చారు మీరు. అలాగే
నీ మనసులో గతపు తాలూకు విషయాలు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నీకు తెలుసు అవన్నీ, ఇంతకుముందు నువ్వు చేసావు, నువ్వు అనుభవించావు, నీకు పంచేంద్రియ అనుభవాలు ఉన్నాయి, శరీర భావాలు ఉన్నాయి, అవేమి ఎగిరిపోవు. ఇప్పుడు కూడా మనం ఆహారానికి మళ్ళీ భిక్ష తీసుకుంటాం, మనుషులతోనే కలిసి బతుకుతాం. నీకు కోరికలు ఉండొచ్చు, నీకు స్త్రీలు కనపడతారు, పురుషులు కనపడతారు. స్త్రీలైతే పురుషుల పట్ల ఆసక్తి ఉంటుంది, పురుషులైతే స్త్రీల పట్ల ఆసక్తి ఉంటుంది, డబ్బు పట్ల ఆసక్తి ఉంటుంది, శీతోష్ణాది స్థితులు ఉంటాయి, భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, శరీర రక్షణ కావాలి. అందువల్ల అందరికీ మనోకదలికలు ఉంటాయి, మాకు కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ వాటిని నిశ్చలపరుచుకొని ఎక్కడో చోట సంతృప్తి చెంది సంతృప్తిపడి ఎదుటివాడిని క్షమించి ప్రేమించి ఇవన్నీ చేయటం వల్ల మన మనసే నిశ్చలపడుతుంది. నీకు ఎవరో శత్రువు ఉన్నాడు, పదే పదే మననం చేసుకుంటే నీ మనసు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, నీలో ద్వేషం కోపం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాగే నీకు ఏదైనా కోరికలు పదే పదే మననం చేసుకుంటే అది నీకు దుఃఖం పెరుగుతూ ఉంటుంది, బాధ పెరుగుతూ ఉంటుంది, ఆ కోరిక తీర్చుకోలేకపోయానే అని. ఒకవేళ తీర్చుకుంటే మళ్ళీ అనుభవించాలని కోరిక పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి మనసుని ఇలా కదుపుతూ ఉంటావు, సుఖంతోనో దుఃఖంతోనో, విషయాలతో కదిలే మనసు స్లోగా నిదానంగా దానంతటా అది శాంతిస్తుంది. ఆ కాలంలో మనుషులందరూ వెళ్ళిపోగానే ఎలా స్వచ్ఛమైన నీరు దొరికిందో అలా నీకు కొంతకాలానికి శాంతిస్తుంది. మనం ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ పాత విషయ వాసనలు ఉన్నాయి కదా, అవన్నీ తిరుగుతూ ఉంటాయి, కొంతకాలం పడుతుంది. అందుకని ఆ కాలం నువ్వు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు నువ్వు సత్కర్మలు, సద్భావాలు, మంచి మాటలు వింటూ, మంచి మనుషులతో తిరుగుతూ, మంచి పనులు చేస్తూ, మంచిగా జీవిస్తూ నువ్వు ప్రయత్నించు, మంచితో ఉండడానికి ప్రయత్నించు, సద్భావాలతో ప్రయత్నించు. అప్పుడు స్లోగా మనసాగుద్ది. ఇది అక్కడ ఏదో గురువు శిష్యుడు కథ అని చెబుతున్నాం, ఇది మనందరికీ అవసరమైందే. మనందరం ఇలాగే ఉండాలి, అలాగే జీవించాలి, మన నిత్య జీవితం అలాగే సాగాలి, లేకపోతే ఎలా? అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అహం అనేది అంటే ఇప్పుడు మన సోదరుడు ఇంతకుముందు నిన్న మాట్లాడిందే అహం ఎలా పుడుతుంది అని అడిగారు. నిన్న ఒక శీర్షిక చెప్పుకున్నాం, మళ్ళీ దాన్ని ఎలా మాట్లాడుతున్నాం. అహం అనేది నేను నాకు తెలియటంతో పుడుతుంది. నేను నాకు తెలిసినాక ఇంక నేను ఈ శరీరం అనే భావనతో మెలకు వచ్చింది. అదే నేను నాకు తెలియటమే అద్భుతం అనుకోకుండా మెలకువలో తెలియట్లే. ఆ రోజు నిద్రపోతుంటే మెలకు వచ్చినప్పుడల్లా తెలుస్తాను. ఆ తెలిసిన నేను నాకు తెలియటం అనేది ఎలా తెలిసింది? శరీరం నేనని తెలిసింది. ఇక్కడి నుంచి ఇంక అంతా తెలుసుకోవటమే జరుగుతుంది మెలకు ఉన్నంతసేపు. మళ్ళీ రాత్రి నిద్రలోకి వెళ్ళేటప్పటికి అహాన్ని వదిలేసి నిద్రలోకి వెళ్ళేది. అహం నిద్రపోయింది, తెలుసుకోవటం నిద్రపోయింది, నేను నాకు తెలియటం నిద్రపోయింది. నిద్రపోవటం అనే స్థితిలో ఏం జరిగింది? నా సహజ స్థితిలోకి వెళ్ళిపోయాను. నా సహజ స్థితిలో మేల్కొంటున్నానంటే నేను నాకు తెలియటం. అక్కడి నుంచి ఇంకంతా తెలుసుకోవటమే. మళ్ళీ ఇదంతా అయిపోయినాక నిద్రలో నా సహజ స్థితికి వచ్చాను. దాన్ని, నా సహజ స్థితిని నేను మెలకువలో పట్టుకోవాలి. అంటే నేను నాకు తెలియటము అనేది ఎక్కడ జరుగుతుందో చూసి, తెలిసిన విషయాలను పక్కన పెట్టి, తెలుసుకున్న విషయాలను పక్కన పెట్టి, అంటే మనసును పక్కన పెట్టి, శరీర భావన పక్కన పెట్టి, నేను నాకు తెలుస్తున్నాను అనే మూలంలోకి వెళ్ళు. నేను నాకు తెలుస్తున్నాను అన్న చోట శరీరంగా తెలుస్తున్నాననే భావన వచ్చే లోపల నేను నాకు ఎక్కడ తెలుస్తున్నాననే ఆ మూలం ఏంటో పట్టుకో. ఆ మూలంలో కూర్చో. అది నిశ్శబ్దంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఆకాశ గంగలా, ఆకాశ సాగరంలా, ఆకాశము వలె ఉంటుంది. అంతే. అదే నిద్రాస్థితి. అక్కడికి వెళ్ళాం. అది మెలకువలో పెట్టుకో. అది నేను యొక్క మూలం. అది అంతే. దాని పేరు మూలం అంతే. దానికి ఏ పేరు లేదు, మూలం అనే పేరు కూడా పెట్టుకున్నాం. దానికి ఏ రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, దానికి వర్ణన లేదు, విశేషం లేదు, ఇలా ఉంటుందని లేదు, అలా ఉంటుందని లేదు, దాని గురించి ఏమీ చెప్పడానికి లేదు. అదే మూలం, అన్నిటికీ అదే మూలం, అందరికీ అదే మూలం, అదే మూలం, ఉన్నదదే. ఆ ఉన్నదదే అనేది మనకు తెలుస్తుంది అంతే. అది స్లోగా తెలియాలి అంటే నువ్వు డైరెక్ట్గా మూలంలోకి వెళ్ళిపోయి కూర్చుంటానంటే రాదు. రావణాసురుడు వెళ్ళిపోయి మూలంలో కూర్చుంటాను, అంతా వినేశాను, నాకు అర్థమైపోయిందంటే రావణాసురుడికి ఎప్పటికీ ఆత్మజ్ఞానం రానే రాదు. ఎందుకంటే రావణాసురుడు ప్రవృత్తులు వేరు, ఆడు లేచి చేసే పనులన్నీ వేరు. ఓ నరకాసురుడు చేసే పనులన్నీ వేరు, రాక్షసులు చేసే పనులన్నీ వేరు. మీరు రాక్షసుల్లో జీవించకూడదు. సద్భావాలతో, సత్కర్మలతో మీరు ఓ రాముడిలో జీవించాలి.
మరొక దైవీతత్వంతో జీవించాలి. దైవీతత్వం ఏంటండి? మీరు నేను దేవుణ్ణని విర్రవీగిపోబాకండి, మీరు నేను గురువునని బోర్డులు పెట్టుకోబాకండి. మళ్ళీ ఇదంతా పెద్ద అజ్ఞానం అయిపోద్ది. మీకు మీరు ఏమీ కల్పించుకోబాకండి. అసలు ఏమీ లేని స్థితికి మనం వెళ్ళేది ఆకాశ స్థితి. కానీ బ్రతికేటప్పుడు శరీర భావనలో సద్భావాలు, సత్కర్మలు, సత్క్రియలు, మిత్రత్వము, అసలు శత్రుత్వం అనేది లేదు. అది మతమైనా, మార్గమైనా, దేవుడైనా, మనుషులైనా, విషయాలైనా, ఏదైనా. మన మోసం చేసినా, మనకు అన్యాయం చేసినా, మన ఇబ్బందులు పెట్టినా, మన బాధ పెట్టినా మనకు శత్రుత్వం లేదు. ఎందుకని అంటే అజ్ఞాన దశలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు బిడ్డలను ఎత్తుకున్నాం, మన బిడ్డలే. ఎన్నిసార్లు మలమూత్రాలు ఎత్తుంటే అసలు బిడ్డలను పెంచుంటాం చెప్పండి. మన బిడ్డలను పెంచడానికి ఎన్నిసార్లు బిడ్డల మలమూత్రాలు ఎత్తుంటాం? వందల, వేల, లక్షల సార్లు. అలాగే ఎన్ని సేవలు చేస్తే బిడ్డలు పెరుగుంటారు. ఆ బిడ్డ ఎత్తుకున్నప్పుడు మన మీద మల విసర్జన చేసినా, మూత్ర విసర్జన చేసినా ఏమంటాం? అంటాం అసలు తెలుస్తుంది? ఆ బిడ్డలకు తెలియదు అనేది విషయం. అలాగే అజ్ఞాన దశలో తెలియని వాళ్ళు మలమూత్ర విసర్జనల వల్ల అనేక కార్యాలు మనకు వ్యతిరేకంగా చేస్తారు, చెడ్డగా చేస్తారు. అంటే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు అంటారు. తెలివిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మోసపోబాకండి. కానీ అనుకోకుండా అది జరిగినప్పుడు శత్రుత్వ భావన వద్దు. వాళ్ళ అజ్ఞాన దశలో అలా చేశారు చిన్నపిల్లలు అంతే. మైత్రీ భావనతో, మిత్రత్వ భావనతో మీ అనంతత్వంలోకి మీరు సాగిపోండి. ఏది పడితే అసలు అది పట్టించుకోబాకండి, విషయాశక్తికి వెళ్ళబాకండి, అందరి గురించి తెలుసుకోబాకండి. మీకు అవసరమైన మీరు తెలుసుకొని సాగిపోండి. అలా ఉంటేనే ఈ ఆత్మజ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఆధ్యాత్మిక చదువుకి ఇవన్నీ అర్హతలు. అందుకని భౌతిక జీవితంలో మనం ఎంత చక్కగా జీవిస్తాము, జీవించాలన్న విషయాలే మనం ఎక్కువ చెప్పుకొని ఎంత చక్కగా జీవిస్తాం అన్న దాని మీద మనకి ఏకత్వ, అనంతత్వ స్థితి, మన స్వస్వరూప స్థితి మనకు అర్థమవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని ముందు భౌతిక జీవితంలో ప్రశాంతతను తెచ్చుకోండి. మానసిక సంతృప్తి ఉండాలి, శారీరక సంతృప్తి ఉండాలి, కుటుంబక సంతృప్తి ఉండాలి, అన్ని రకాల శాంతులు ఉండాలి. మానసిక శాంతి, శారీరక శాంతి, కుటుంబక శాంతి, ఆర్థిక శాంతి, సామాజిక శాంతి. ఇవన్నీ మీరు సంతృప్తి పడితేనే వస్తాయి, లేకపోతే రావు. తృప్తి పడిన మనసు మాత్రమే, ఆ తృప్తి పడినటువంటి అహం మాత్రమే తన మూలంలోకి వెళ్ళగలదు, మూలంలో కలిసిపోగలదు. తృప్తి లేని మనసు, తృప్తి లేని అహము బయట తిరుగుతూ ఉంటాయి. తృప్తి పొందిన మనసు, తృప్తి పొందిన అహము మూలానికి వెళ్ళి మూలంలో కలిసిపోతూ ఉంటాయి. అందుకని మూలంకి వెళ్ళి స్వస్వరూపం తెలుసుకోవాలి అంటే అహం మూలాన్ని పట్టుకొని, అహం చెబుతున్న నేను ఈ శరీరము కాదు, అహం మూలములో ఉన్న అనంతత్వాన్ని నేను అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మంచిగానే జీవించాలి. అందుకు తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి అర్థమైన వాళ్ళు ముందు విషయాన్ని అర్థం చేసుకోవటం, విషయాలను విశదీకరించుకోవటం, విషయాలను విపులీకరించుకోవటం కాదు. అది పెద్ద విశేషం కాదు. మననందం ఏమొచ్చింది? జీవితాన్ని ఎంత చక్కగా జీవిస్తారు, ఎంత మంచిగా జీవిస్తారు, ఎంత సద్భావాలతో జీవిస్తారు, ఎంత క్షమిస్తూ జీవిస్తారు, ఎంత ప్రేమిస్తూ జీవిస్తారు, ఎంత ఆనందంగా హాయిగా మీరు జీవిస్తూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాలు, హాయిలు పంచుతారు, ఎంత మైత్రీ భావనతో జీవిస్తారు అన్న దాని మీద మీ స్వస్వరూపం మీకు ఎంత తొందరగా తెలుస్తుంది, మీ అహం మూలం మీకు ఎంత తొందరగా తెలుస్తుంది అనేది ఆధారపడి ఉంది. నేను కూడా దానికే ప్రయత్నించుకుంటూ, నేను చేసుకుంటున్న ప్రయత్నంలో, నా స్వీయ సాధనలో భాగంగా మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. ఇది కూడా మీకేదో ఉపయోగపడుతుంది, మిమ్మల్ని ఉద్ధరిస్తాననే భావన అసలు ఏమాత్రము కాదు. మీతో పంచుకోవటం వల్ల మీకు చెబుతున్న ఈ గంట సేపు, మీతో పంచుకుంటున్న ఈ గంట సేపు నేను ఆ భావాలలో ఇమిడి ఉంటాను. నాకు నేను చెప్పుకుంటున్న భావాలు ఇవన్నీ నాకు మననం అవుతాయి. ఆ మననంలో, ఆ భావంలో నేను ఈ గంట సేపు ఉండగలుగుతాను. ఇది నాకు సాధన అవుతుంది. అందుకని నా సాధన కొరకు నేను చెప్పుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు మీకు ఉపయోగపడితే ఆచరించుకోండి. అర్థం కాని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదు అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎన్ని చెబుతున్నా, ఏమి చెబుతున్నా, ఇంతకుముందు మహాత్ములు అందించినటువంటి జ్ఞానాన్ని చదువుకునో, వినో, అలా తెలుసుకొని చెబుతున్నాను తప్ప నేను సామాన్యుడనే, ఇందులో నా సొంతదే అనేది అసలు ఏమీ లేదు. ఇదంతా ఇంతకుముందు మహాత్ములు అందించిందే. దాన్ని కూడా నేను నా అల్పబుద్ధితో, స్వల్ప బుద్ధితో వాళ్ళు అందించినంత గొప్పగా చెప్పలేకపోతా ఉండవచ్చు కూడా. ఎందుకంటే నేను సామాన్యుడిని కాబట్టి. అంటే అర్థం చేసుకొని జాగ్రత్తగా
మీ జీవితాలలో చక్కగా హాయిగా సద్భావాలతో మైత్రీ భావాలతో జీవించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.